దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనందరినీ దేవుడు ప్రేమించి మరొక ఆదివారము మనకు అనుగ్రహించి ఈరోజు ఇలాగా ఆయన సన్నిధిలోకి మనల్ని నడిపించారు. మనందరం కూడా శ్రద్ధగా ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాము. ప్రియమైన వారులారా, మనం ఈరోజు ఇలాగున సజీవంగా ఉన్నాము, ఆయన్ని ఆరాధించుకుంటున్నాము. ఇలాంటి దినములు మనం చూస్తున్నామంటే కేవలం ఆయన కృప. ఎందుకంటే ఎన్నో రకాలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. అయినా కూడా దేవుడు ఇంకను మనల్ని సజీవంగా ఉంచి ఆయన్ని ఈ స్థలంలోకి వచ్చి ఆరాధించడానికి అవకాశం అనుగ్రహించారు. సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు పాత నిబంధన చరిత్రలో నుంచి ఒక పాఠాన్ని, ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ముఖ్యంగా మనమందరం కూడా మంచివారిని మాదిరిగా పెట్టుకోవడానికి మనం చూస్తాము. వారిని వెంబడించాలని ప్రయత్నం చేస్తాం. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి గురించి పేతురు అన్న మాట ఏంటంటే, ఆయన అడుగుజాడలు యందు మనందరం నడుచుకుందాం అన్నాడు. ఎవరు మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయారంటే, ఈ లోకానికి ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు గొప్ప మాదిరి అయి ఉన్నారు. అయితే చాలామంది జీవితాల్లోని దేవుణ్ణి నమ్ముకొని కొంతమంది వారు మంచి మాదిరిని చూపించకుండా చనిపోయిన వారు ఉన్నారు భూమి మీద. అది మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏమిటంటే, చరిత్రలోని ఇశ్రాయేలు జనాంగం అనేవారు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు జనాంగం అనేవారు చాలా ప్రత్యేకమైన జనాంగం. వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగంలోని వారిని దేవుడే కనాన్ అనే ప్రాంతంలోకి నడిపించాడు. అది మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ఇశ్రాయేలీయులని యెహోషువ నాయకత్వంలో యెహోషువ అక్కడ తీసుకొని వెళ్ళాడు. యెహోషువ మరణించిన తర్వాత వారికి యెహోవా దేవుడు అంటేనే ఎవరో, ఆయన చేసిన కార్యాలంటే ఏంటో మర్చిపోయిన జనాంగం పుట్టారు. అలాంటి తరం వచ్చింది. అప్పుడు వారి మధ్యలోని దేవుడు ఏం చేశాడంటే, మళ్ళా వారిని ప్రేమించి న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి ఎవరు అంటే సమూయేలు చివరి న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి చాలా సంవత్సరాలు పరిపాలించాడు ఇశ్రాయేలు జనాంగాన్ని కనాన్లోని. ఆ తర్వాత ఇశ్రాయేలు సమూయేలు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, చుట్టుపక్కల దేశాలు ఉన్నాయి, ఆ దేశాలన్నిటికీ కూడా రాజులు ఉన్నారు, మాకు కూడా ఒక రాజుని నువ్వు నియమించు అని సమూయేలుని బ్రతిమాలుతారు. వెంటనే బాధపడతాడు సమూయేలు, మీకు ఆల్రెడీగా రాజు ఉన్నారు, ఆయన యెహోవా, అయితే మీరు రాజును కోరుతున్నారంటే దేవుడు అంటాడు నియమించనంటే, అప్పుడు సమూయేలు దగ్గరికి ఒక ఆజానుభావుని తీసుకొస్తాడు. ఎవరైనా మొదటి రాజు సౌలు, కీషు కుమారుడు, భాగ్యవంతుడు కీషు, వాళ్ళ కుమారుడు సౌలు వస్తాడు. అతడు ఇశ్రాయేల్ దేశాన్ని, ఆ కనాను ప్రాంతాన్ని 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అతడు పొరపాటు చేసిన తర్వాత అతని స్థానంలో దావీదును రెండవ రాజుగా నియమిస్తారు. దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత మరొక అతను అయిపోయిన తర్వాత సొలొమోను పరిపాలిస్తాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలిస్తాడు. అయిన తర్వాత ఆయన బాగా జ్ఞానవంతుడు. మొదటైతే దేవుళ్ళో ఉన్నాడు, కానీ తర్వాత జ్ఞానం ఎక్కువైపోయి అతను ఏం చేశాడంటే నెమ్మదిగా ఆయన విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు. ఎక్కువ మంది భార్యలు చేసుకోవడం, చాలామందిని ఉంచుకోవటం ద్వారా అతడు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు కోప్పడి అతన్ని హెచ్చరించాడు, కానీ అతని మనస్సు మార్చుకోలేదు. మొత్తం మీద వెంటనే అతనికి ఆ రాజ్యం ఉంటుండగానే ఆయన కొడుకు రెహబాం వచ్చాడు. రెహబాం దగ్గరికి ఇశ్రాయేలు 12 గోత్రాల్లో వాళ్ళు వెళ్ళి, అయ్యా, మీ నాన్నగారు ఉండేటప్పుడు చాలా పన్నులు వేసేసేవారు, దయించి ఆ పన్నుల భారాన్ని తగ్గించవా అని రాజుగారిని వెళ్ళి అడిగారు. ఆ రాజు ఎవరంటే సొలొమోను కొడుకు పేరు ఏం పేరు? రెహబాము. రెహబాం దగ్గరికి వెళ్తే రెహబాం అంటాడు, లేదు
మరి ఆ పన్నుల భారం ఏం తగ్గించిన ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. అప్పుడు ఆ 12 గోత్రాల్లోని 2 గోత్రాల వారు ఒకవైపు, 10 గోత్రాల వారు ఒకవైపు వెళ్ళిపోయారు. ఆ 10 గోత్రాలు వారు ఉత్తరం వైపు ఉన్నారు, 2 గోత్రాల వారు దక్షిణ వైపు ఉన్నారు ఆ దేశానికి. ఇప్పుడు మనం ఉందనుకోండి, మనం దక్షిణ భారతదేశంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఉదాహరణకి పైకి వెళ్తే పంజాబ్ కానీ, లేకపోతే పైన రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అలాగే అప్పటి కాలంలోని దక్షిణ భాగంలో ఉన్నవారు 2 గోత్రాల వారు, ఉత్తర భాగంలో ఉన్నవారు ఎంతమంది అంటే 10 గోత్రాల వారు. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. ఈరోజు పాఠానికి ఇది అవసరమని మనం తెలియచేసుకుంటున్నాం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, కనాను బొమ్మను కానీ మనం వేస్తే, కనాను భూభాగం, కనాను మధ్యధరా సముద్రము, ఇది గలిలయ, ఇది మృత సముద్రము, తర్వాత ఇది ఈ మధ్య ఉన్న భూభాగం, ఇదంతా కనాన్ అంటారు దీన్ని. ఇది కనాను, ఇది మ్యాప్, ఇది పటం. ఇది అప్పుడు ఇదంతా సముద్ర భాగం, ఇది సముద్రం. జాగ్రత్తగా చూడండి, ఇది కూడా సముద్రమే. ఈ సముద్రం పేరు ఏం పేరంటే, దీన్ని డెడ్ సీ అంటారు, మృత సముద్రము అంటారు. మృత సముద్రం, ఇది చిన్న సముద్రం, ఇది గలిలయ సముద్రం. ఆ తర్వాత దీన్ని ఏమంటామంటే మధ్యధరా సముద్రం అంటాం. మధ్యధరా సముద్రం. ఈ సముద్రాల మధ్యలో ఈ భూభాగం ఉంది. ఈ కిందన ఏముంటుందంటే ఐగుప్తు ఉంటుంది, ఇలాగా. ఇది ఐగుప్తు, ఈజిప్టు ఇక్కడ ఉంది. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ పైనున్న భాగము ఉత్తర భాగం, దీన్ని ఉత్తర రాజ్యం అన్నాం, ఉత్తర రాజ్యం. దీన్ని బైబిల్ మనం చదివితే ఎఫ్రాయిము అని కూడా అంటారు, దీన్ని ఇస్రాయేలు రాజ్యం అని కూడా పిలుస్తారు, ఇస్రాయేలు అంటారు. దీన్ని ఒక్కో చోట ఎఫ్రాయిము అని కూడా పిలుస్తారు, ఎఫ్రాయిము. ఓకే. ఈ కిందనున్న రాజ్యాన్ని దక్షిణ రాజ్యం, దక్షిణ భాగంలో ఉంది, ఇది దక్షిణ రాజ్యం. ఈ దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యం అని పిలుస్తారు, యోధా. అదండి ఇక్కడ నేను గీత గీస్తున్న, ఇది యోధా రాజ్యము, ఇది ఇస్రాయేల్ రాజ్యం. అది ఉత్తరంలో ఉంది, ఇది దక్షిణంలో ఉంది. ఇక్కడ కొన్ని పేర్లు రాస్తాను చూడండి. ఇక్కడ సిరియా దేశం ఉంటుంది, ఈ పైన సిరియా దేశము. ఈ సిరియా దేశానికి ముఖ్య పట్టణం ఏంటి? సిరియా దేశానికి ముఖ్య పట్టణం ఏంటి? దమస్కు. ఆ తర్వాత ఈ మహాసముద్రానికి పక్కన ఒక దేశం ఉంది. ఈ దేశం ఏంటంటే ఫిలిస్తీన్ల దేశం. ఫిలిస్తీయులు అనేవారు ఉంటారు, ఫిలిస్తీన్లు. ఇది ఫిలిస్తీ దేశం. ఆ తర్వాత ఈ మృత సముద్రానికి కిందన ఒక దేశం ఉంటుంది. ఈ దేశాన్ని ఏదోము దేశం అంటారు, ఏదోమీలు ఉంటారు, ఏదోము దేశం. ఓకే, నేను కొన్ని రాసాను చూడండి. ఫిలిస్తీ దేశము, సిరియా దేశము, అలాగే ఏదోము దేశము. ఈ దగ్గరలోని ఇంకొక దేశం ఉంటుంది పెద్దది, దాన్ని ఏమంటారంటే అష్షూరు. మ్యాప్లో ఉంటుంది అష్షూరు. అదండి పాఠం ఏంటంటే, ఈ దేశాన్ని, ఈ భూభాగాన్ని ఎవరిచ్చారు? ఇశ్రాయేల్ 12 గోత్రాల వారికి దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన తర్వాత దేవుడు ఈ వైపు 19 మంది రాజులను, ఈ వైపు 20 మంది రాజులను నియమించాడు. ఆ రాజుల్లో 12వ రాజు, అంటే యోధా దేశాన్ని పరిపాలించిన 12వ రాజు, ఆయన పేరు ఏం పేరంటే ఆహాజు. అదండి, నేను అన్ని పేర్లు చెప్పట్లేదు. ఇతను 12వ రాజు. 12వ రాజు పేరు ఏం పేరంటే ఆహాజు. 12వ రాజు ఈయన. దేన్ని పరిపాలించిన రాజు అతను? అది కూడా మర్చిపోకండి, యోధా దేశాన్ని పరిపాలించిన 12వ రాజు. ఇతను తండ్రి, ఇతను కుమారుడు, ఇతను తాతయ్య. మనం చూద్దాం, ఒక్కొక్కరిని చూద్దాము. అయితే ఇక్కడికి వస్తున్నాం, ఆహాజు గురించి చూస్తున్నాం ఈరోజు. ఆహాజ్ అనే రాజుని గురించి చదువుతూ ఆయన ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడో పాఠం మనం చూస్తాం. అప్పుడు మనం చూసినట్లయితే పాఠం పేరు ఏంటంటే
పాఠం పేరేంటంటే దేవుని యందే రక్షణ. దేవుని యందే రక్షణ. సేవ్ చేయబడతాం, రక్షించబడతాం. దేవుని యందే రక్షణ అండి, ఇంకెక్కడ రక్షణ లేదు. దేవుని యందే రక్షణ. మరి ఎచ్చట ఎక్కడ రక్షణ దొరకదు. రక్షణ ఇంకా మామూలు రాసుకుంటే కనుగొనలేము. ఇది పెద్ద హెడ్డింగ్ అయిపోతుందని రాస్తున్నాం. కనుగొనలేము, ఇది మన పాఠం ఏండి. దేవుని యందే రక్షణ, మరి ఎక్కడ రక్షణ కనుగొనలేము. మనం చరిత్రలోకి వెళ్ళాము, చరిత్రను చూస్తున్నాము. యోధా దేశంలోకి వెళ్ళిపోయాం. మనం యోధా దగ్గర ఉన్నాం. యోధా దేశంలోని అది ఎప్పుడు స్టోరీ అంటే క్రీస్తు పూర్వము 735 715 సంవత్సరాల మధ్య జరుగుతున్న స్టోరీని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆహాజు యోధా దేశాన్ని 16 సంవత్సరాలు పరిపాలించాడు. 16 సంవత్సరాలు. ఆహాజు 20వ సంవత్సరంలో అతను రాజు అయ్యాడు. 16 సంవత్సరాలు యోధా దేశాన్ని పరిపాలించాడు. ఇప్పుడు ఈ ఆహాజు గురించి ఎక్కడ ఉంటుంది బైబిల్లో అంటే, ఎక్కడ ఉంటుందో కూడా చెప్తాను చూడండి. ఆహాజు గురించి ఎక్కడ ఉంటుందంటే 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. 2వ రాజుల గ్రంథంలో ఆహాజు గురించి మనం చదవచ్చు. మీరు అందరూ తీసి 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో మనకు కనబడతాడు ఆహాజు. 16వ అధ్యాయం 16 అధ్యాయంలో 1 నుంచి 20 వచనాలు ఉంటాయి. 16 అధ్యాయం తర్వాత ఈ ఆహాజు గురించి ఇంకా ఎక్కడ ఉంటుందంటే రెండవ దినవృత్తాంతాలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది. ఇందులో 27 వచనాలు ఉన్నాయి. 27 వచనాలు ఉన్నాయి. ఇంకా ఆహాజు ఎక్కడ ఉంటాడంటే యెషయా అనే పుస్తకం ఉంది బైబిల్లో, ప్రవక్త. యెషయా అనే పుస్తకంలోని 7వ అధ్యాయంలో 1 నుంచి 17వ వచనం వరకు ఈ ఆహాజు అనే ఆయన కనబడతాడు. అమ్మా, ఎవరైనా ఉంటే పేపర్ ఉంటే రాసుకోండి. మామూలు సంగతులేం కాదు, దేవుని గ్రంథంలో సంగతులే. అప్పుడు ఆహాజు గురించి మనం చూస్తున్నాం. ఆహాజు ఎవరో మనకి తెలిసింది. ఆహాజు యోధా దేశానికి రాజు. యూదులంటే అక్కడ 2 గోత్రాల వారు ఉంటారు. అప్పుడు ఆహాజు తాతయ్య, ఆహాజు తండ్రి, ఆహాజు కుమారుడు, వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి. ఆహాజు తాతయ్య పేరు ఉజ్జియా. తాత పేరు ఉజ్జియా, అందరికీ తెలిసిందే మనకి. ఉజ్జియా తాతయ్య కూడా రాజే. తండ్రి పేరు యోతాము తండ్రి పేరండి. ఆహాజు మనం చదువుతున్న ఆయన పేరు. తన కొడుకు పేరు, కుమారుడు పేరు ఏం పేరు? ఆహాజు కొడుకు పేరు ఏం పేరు పిల్లలు? ఆహాజు కొడుకు పేరు హిజ్కియా. ఇదండి వాళ్ళ జీవితంలో వీళ్ళందరూ రాజులే. తాతయ్య, తండ్రి, కొడుకు. అసలు మనం రాజు గురించి, ఇతని గురించి చదువుతున్నాం. అది విషయం. ఇతను ఏ కాలంలో పరిపాలించాడో ఇక్కడ రాశాను. ఇతను పరిపాలించిన కాలం 16 ఇయర్స్, 16 సంవత్సరాలు. ఇతను ఏ వయసులో రాజయ్యాడు? 20వ సంవత్సరంలో రాజయ్యాడు. ఇప్పుడు మనం దాన్ని చూసాం. ఎందుకు ఇతని గురించి మనం చూస్తున్నామంటే, ఎప్పుడైనా ఎవరికైనా పిల్లలకైనా తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, అమ్మా బాబు నువ్వు అతనిలాగా ఉండాలిరా, ఆమెలాగా ఉండాలిరా అని మంచివాడిని చూసి చెప్తారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఆహాజు మంచివాడు కాదు, దుర్మార్గుడు. అది మనం ఈరోజు నేర్చుకుంటున్న పాఠం. దుర్మార్గుడు ఆయన. అంటే ఎందుకు అసలు మామూలుగా చూసినట్లయితే మనం ఎప్పుడూ కూడా, అంటే రాజుల్లో చాలామంది దుర్మార్గులు ఉన్నారు, మహా దుర్మార్గులు కూడా ఉన్నారు.
అందులో ఒక రాజు ఎవరంటే ఈ ఆహాజు. ఎందుకు అనేది ఈ పాఠం అంతా అయిన తర్వాత మనకు అర్థమైపోతుంది. మనం ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి మాత్రం ఈ అధ్యాయాలు మాత్రం బాగా చదువుకోవాలి. అప్పుడు దుర్మార్గుడనే పేరు సంపాదించడానికి ఆహాజు ఏం చేశాడు? మనం ఆయన జీవితం నుండి ఏమి నేర్చుకోవాలి ఈరోజు? అందుకే మనం కూర్చున్నాం, దేవుడు మనతో మాట్లాడాలి. ఇప్పుడు మనం మొదటిగా ఏం చూస్తున్నామంటే, ఎప్పుడైనా అంటే రాజుగారు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఏది ధర్మమో ఏది అధర్మమో దాన్ని చూసి పరిపాలన చేయాలి. రాజుగారి దగ్గర ఏముంటుంది? ధర్మశాస్త్ర ప్రతులు ఉంటాయి. ఆ ప్రతుల ప్రకారము దేవుణ్ణే ఆరాధించాలి, ఇంకా ఎవరిని ఆరాధించకూడదు. ఒకసారి చెప్పండి, ఈ రాజుగారు ఉన్న కాలంలో యెరూషలేములో దేవాలయం ఉందా లేదా? ఉంది. ఉంది. యెరూషలేములో ఎవరు కట్టించిన దేవాలయం ఉంది? సొలొమోను కట్టించిన దేవాలయం ఉంది. అంతే, సొలొమోను కట్టించిన దేవాలయం అప్పుడు ఉంది. సొలొమోను కట్టిన దేవాలయం ప్రపంచంలో ఒక వింత అద్భుతమైన కట్టడం. అక్కడ దేవుడికి ఆరాధన జరుగుతుంది. ఆ కాలంలోనే ఆహాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తున్నాము. ఏమిటంటే ఆహాజు చేసిన కొన్ని విషయాలు మనం చూద్దాము. అవన్నీ మనం ఇప్పుడు చదివితే చాలా సమయం, ఇది ఒక రోజంతా చెప్పవలసిన పాఠం. ఇప్పుడు ఆహాజు గురించి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం, జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుని యందలి విశ్వాసాన్ని ఆహాజు అనే ఆయన తిరస్కరించాడు. అది మొదటి విషయం. ఎవరి యందలి విశ్వాసాన్ని? చాలా ముఖ్యమైన విషయం రాస్తున్నాను. ఏ పాయింట్ ఏంటంటే, అంటే ఇది చాలా పాయింట్లు ఉన్నాయి, ఒకటో పాయింట్ అని చెప్తాను. దేవుని యందలి విశ్వాసమును ఆహాజు తిరస్కరించెను. ఆహాజు రాజుగారు తిరస్కరించారు. ఆహాజు తిరస్కరించెను. తిరస్కరించంటే రిజెక్ట్ చేశారు, తిరస్కరించెను. మరి ఆహాజు ఇప్పుడు భూమి మీద అండి ఒక విషయం మనం గమనించాలి. ఎవరైనా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, భూమి మీద ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఇతను ఒక వ్యక్తి. ఆయన నడిస్తే ఒకవేళ ఒక వే ఉంటుంది, ఒకవేళ అలాగే నడిచి మళ్ళా ఇంకొక వేలో కూడా వెళ్ళిపోవచ్చు. భూమి మీద ఒక వ్యక్తి అయితే లోకం మీద విశ్వాసం ఉంచొచ్చు. లోకానికి వ్యతిరేకమైనది ఎవరు? ఒక ఆయన ఉన్నారు. ఎవరండి ఆయన? దేవుడు, యేసుప్రభు దేవుడు. అంతే. విశ్వాసం అనేది దేవుడి మీద నుంచి తీసేసుకున్నాడు అనుకోండి, అతడి విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోద్ది? లోకం మీదకి వెళ్తుంది. అంతే, రెండే రెండు, లోకము దేవుడు. అంతే, మరేం లేవు. లోకంలో జరుగుతుందంతా ఒకవైపు, దేవుడు ఒక్కడు ఒకవైపు. అప్పుడు ఇతను ఆహాజు అనుకోండి. ఆహాజు ఏం చేశాడంటే, రాజుగా ఉన్న కాలంలోని దేవుడి మీద తనకున్న విశ్వాసాన్ని తీసేసుకున్నాడు. దేని మీద పెట్టుకున్నాడు ఆయన విశ్వాసాన్ని? అంతే, మరి లోకమే ఉంటుంది, ఇంకేం ఉండదు, లోకమే ఉంటుంది. అయితే ఒక వ్యక్తి దేవుణ్ణైనా నమ్మాలి, లేకపోతే లోకానైనా నమ్మాలి. ఇక్కడ రాసిన విషయం ఏమిటంటే, ఆహాజు అనే రాజు యోధా దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోని అతడు ఎవరి వల్ల రాజు అయ్యాడు? చెప్పండి, ఎవరి వల్ల రాజు అయ్యారు? దేవుడి వల్ల అయ్యాడండి, ఇంకెవరు ఉండరు. రాజు అంటే ఆ తాతయ్య సహాయం చేశాడు. విశ్వాసము ఇటు విశ్వాసం తీసి అటు పెట్టుకున్నాడు. విశ్వాసం తీసేశాడు ఆహాజు. అది చాలా ముఖ్యమైన సంగతి పాఠానికి. దేవుని యందలి విశ్వాసమును ఆహాజు తిరస్కరించాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. అప్పుడు తిరస్కరించి ఏం చేశాడంటే, ఇతర దేవతలను ఆరాధించాడు. ఇతర దేవతలను ఆరాధించాడు. అమ్మా, విశ్వాసం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఆహాజు విశ్వాసం. అంతే, అది ఆయన చేసిన పొరపాటు. అంటే ఆయన తనకున్న విశ్వాసాన్ని తను
విశ్వాసాన్ని సంపూర్ణంగా దేవుని మీదే పెట్టాలి. కానీ ఇక్కడ విశ్వాసాన్ని ఆయన ఎవరి మీద పెట్టుకున్నాడంటే ఇతర దేవతలను మీద పెట్టేసుకున్నాడు. అది ఈ పాఠంలో చాలా ముఖ్యమైన సంగతి. ఇప్పుడు తీయండి అందరూ కూడాను 2వ రాజుల గ్రంథంలోని చాలా ఘోరమైన రాజు 2వ రాజుల గ్రంథంలోని 16వ అధ్యాయం తీశారు కదా, 1 నుంచి 4 వచనాలు. రెమల్యా కుమారుడు పెకాహు ఏలుబడిలో. ఒకసారి అలాగ ఆగండి, అతను చదివారు కదా, పెకహు అనే పేరు వచ్చింది కదా, అతని గురించి కూడా చెప్పుకుంటాం. పరిచయం చేస్తున్నాను చూడండి. పెకహు ఎవరు అంటే, ఇదిగో ఈ ఇశ్రాయేల్ దేశానికి రాజు. ఇగో ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇశ్రాయేల్ రాజు పేరు ఏం పేరంటే పెకహు. పెకహు పేరు కూడా గుర్తుంచుకోండి. ఇతను ఒక రాజు. ఇతను ఎవరు కుమారుడు చెప్పాడు, అది మనకు అతను రెమల్యా కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు చదవండి. పెకహు రెమల్య కుమారుడైన పెకాహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యోధారాజైన యోతాము కుమారుడగు. ఎవరు కుమారుడు? యోధారాజైన యోతాము. బోర్డు వైపు చూడండి అందరూ ఒకసారి. యోధారాజైన యోతాము కుమారుడు ఏం పేరు? ఆహాజు. అంటే ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు ఆ రాజుల గ్రంథాలు ఎలా ఉంటుందంటే, పై రాజు పేరు చెప్తారు, కింద రాజు పేరు చెప్తారు. ఈ 10 గోత్రాలను ఏలుతున్న ఇశ్రాయేల్ రాజు కాలం, ఇశ్రాయేల్ రాజు ఎవరంటే పెకహు ఏలుతున్నాడు. ఈ కిందకి ఎవరు వచ్చారంటే ఈ ఆహాజు వచ్చాడు. అది చెప్తున్నాడు అక్కడ, అంతే. ఆహాజు ఎవరి కొడుకు అంటే యోతాము కొడుకు. అక్కడ రెమల్యా అని పేరు ఇచ్చారు కదా, రెమల్యా కొడుకు ఎవరంటే పెకహు, ఇతను రాజు. ఇక్కడ రాజు ఎవరంటే ఆహాజు. ఇద్దరు రాజులు, పైన ఒక రాజు ఉంటాడు, కిందన ఒక రాజు ఉంటాడు. ఈ కింద రాజు గురించి మనం చదువుతున్నాం. ఈయన పేరు ఆహాజు, పైన ఉన్న ఆయన పేరు పెకహు. ఇతను ఇశ్రాయేల్ రాజు, ఇతను యోధా రాజు. ఓకేనా? చదవండి తర్వాత. ఆహాజు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై. 25 అన్నాడా? 25. ఇతని వయస్సు 20 ఏండ్ల వాడై. 20 ఏండ్లు 20 సంవత్సరాల వయసులోనే రాజు అయ్యాడు ఆయన. యెరూషలేము అని ఎందుకు చెప్పాడు? మన భారతదేశానికి ఢిల్లీ ఎలాగో, మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఎలాగో, యోధా దేశాన్ని పరిపాలించే రాజులందరూ ఎక్కడుండి పరిపాలిస్తారంటే యెరూషలేములో ఉండి పరిపాలిస్తారు. ఇశ్రాయేల్ రాజులందరూ ఎక్కడుండి పరిపాలిస్తారంటే షోమ్రోన్లో ఉండి పరిపాలిస్తారు. అది షోమ్రోన్ వాళ్ళకి, వీళ్ళకి యెరూషలేము. కాబట్టి అక్కడ యెరూషలేమునందు అన్నాడు. యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు పరిపాలన. ఇతను పరిపాలించడానికి దేవుడు ఇచ్చాడు. అడ్మినిస్ట్రేషన్ ఇతను చేశాడు. రాజుగా పరిపాలించాడు. యోధా దేశాన్ని 16 సంవత్సరాలు పరిపాలించాడు. 20 సంవత్సరాల వయసు నుంచి 16 సంవత్సరాలు కలుపుకుంటే ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 36 సంవత్సరాలు. ఆ 36 సంవత్సరాల్లో చిన్న వయసులోనే చచ్చిపోయాడు ఆయన. ఏమండి, చిన్న వయసులో చచ్చిపోయాడు. కారణం ఏంటంటే, రక్షణ ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు? దేవతల దగ్గర దొరుకుతుంది ఎవరు అనుకోకూడదు అలాగా. రక్షణ ఎప్పుడు ఏ దేవత దగ్గర, ఏ దేవుడి దగ్గర దొరకదు. ఏ దేవుడు లేడు అసలు, ఏ దేవత లేదు. మనం ఏ దేవుడి గురించి చెప్పకూడదు, ఏ దేవత గురించి మాట్లాడకూడదు, నమ్ముకోండి అని చెప్పకూడదు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అసలు చాలా పాపం. ఏ దేవత, ఏ దేవుడు లేడు, ఒక్కడే. తేజస్ ఎంతమంది? దేన్ని నమ్మకూడదు, ఇంకా ఆ ఒక్కడనే నమ్మాలి. ఇప్పుడు 20 సంవత్సరాలప్పుడు రాజు అయ్యి 16 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన ఏమై ఉంటాడు? 16 సంవత్సరాల్లోనే చచ్చిపోయాడు. తర్వాత వెంటనే అతను 36-37 ఇయర్స్లో చనిపోయాడు ఆయన. కారణం ఏమిటో తెలుసా అండి? రక్షణ వేరొక చోట ఉందనుకున్నాడు. రక్షణ ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుని యందే రక్షణ. మన పాఠం అదే, దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడ రక్షణ అనేది దొరకదు. మనం పాఠం చివరిలో అది ఆలోచిస్తాం. ఇప్పుడు చదవండి, 4వ వచనం వరకు చదవండి వేగంగా. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తించలేదు. ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. ఎవరు? ఇశ్రాయేల్ రాజులు. ఇప్పుడు అతను ఇంకొక పేరు అక్కడ వచ్చింది. ఎవరి పేరు వచ్చింది? దావీదు పేరు వచ్చింది. దావీదండి దేశాన్ని నీతి న్యాయాలతో పరిపాలించినవాడు. అతను మాత్రం ఎప్పుడైనా ఒకసారి మీకు తెలియచేస్తున్నాను చూడండి. ఈ రాజులు మొత్తం
పైన 19 మంది, కిందన 20 మంది రాజులు. ఏమండి, 20 మంది రాజులు. మొత్తం ఎంతమంది? 39 రాజులు. 39 మంది రాజులు కదండి. ఎవరైనా మంచి చేశారనుకోండి, వారిని ఎవరితో పోల్చుతారంటే దావీదుతో పోల్చుతారండి. ఎవరైనా చెడు చేశారనుకోండి, అతన్ని యెరోబాముతో పోల్చుతారు. యెరోబాము చెడ్డరాజు, బాగా చెడ్డోడు, దావీదు మంచోడు. అందుకు దావీదు లాంటి నీతిమంతుడు కాదు ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆహాజు. అంటే ఎలాంటి వాడు అతను? చెడ్డవాడు, చెడ్డరాజు, దుర్మార్గుడు. మనము ఏదో చంపేస్తే దుర్మార్గం అంటాం కానండి, ఎవరు దుర్మార్గులు చెప్పమంటారండి? ఎవరైనా విగ్రహాలను పూజిస్తే వాళ్ళందరూ దుర్మార్గులే ఈ పాఠం ప్రకారం. మరి నేను మామూలు చెప్పడం కాదు, దుర్మార్గుడు అని ఎందుకు అంటున్నామంటే ఒక విగ్రహం దగ్గర సాగిలబడిన ప్రతి ఒక్కడు దుర్మార్గుడే. ఎందుకంటే ఇచ్చిన గాలి పీల్చుకుంటున్నాడు, ఇచ్చిన అన్నం తింటున్నాడు, ఇచ్చిన పంట తీసుకుంటున్నాడు, ఇచ్చిన పిల్లలను చూసుకుని ఆనందంగా మురిసిపోతున్నాడు, ఇచ్చినవన్నీ వస్త్రం తొడుక్కుంటున్నాడు, ఇచ్చిన సమస్తాన్ని, ఇచ్చిన దేహాన్ని చూసుకుని మురిసిపోతున్నాడు. అన్నీ చూసి ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు ఇవన్నీ ఇచ్చావని చెప్తాడు. దుర్మార్గుడు కాకుండా ఏమవుతాడు? విగ్రహారాధన చేయటం అనేది దుర్మార్గత, దుష్టత్వం, చెడుతనం, మంచిది కాదండి. దేవుడు ఒక్కడే, ఆయన్నే పూజించాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన దగ్గరికే రావాలి. ఇంకా ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళకూడదు, ఏ రూపం ముందు మనం సాగిలపడకూడదు, పూజించకూడదు, ఆరాధించకూడదు, మొక్కకూడదని ఈ పాఠం చెప్తుంది మనకి. కాబట్టి ఆయన దుర్మార్గపు రాజు. ఆయన దావీదు లాంటి నీతిమంతుడు మాత్రం కాదు. ఇశ్రాయేల్ రాజులందరూ చెడ్డోలే. ఎక్కడో ఒక ఆయన ఇద్దరు ఉంటారు అంతే. 19 మంది రాజులు చెడ్డోలే, ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు ఇంకా చదవండి, ఏమన్నాడు? అతడు ఇశ్రాయేల్ ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు. అక్కడ ఏమని అర్థమైందండి? ఎవరు చేసే క్రియలు చేస్తున్నాడు ఆయన? ఇశ్రాయేల్ చేసిన. ఒకసారి ఆగండి, ఒకసారి అందరూ బోర్డు వైపు చూడండి. అసలు ఇశ్రాయేలీలు ఈ దేశంలోకి రాకముందు ఇక్కడ ఎవరు ఉండేవారు? అమ్మా, ఇక్కడ ఎవరు ఉండేవారు? ఇశ్రాయేల్ ఇక్కడికి రాకముందు ఎవరు ఉండేవారు ఈ దేశంలోని? కనానీలు ఉండేవారు, పెరిజ్జీలు ఉండేవారు, హివ్వీలు ఉండేవారు, హిత్తీలు ఉండేవారు, అమోరీలు ఉండేవారు, యోబుసీలు, 7 జాతుల వారు ఇక్కడ నివసించేవారు. ఈ 7 జాతుల వారు విగ్రహారాధికులే. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ 7 జాతుల్ని కూడా మనం పొలంలోని రాళ్ళు ఎలాగేరేస్తామో అలాగ ఏరేసి అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఒక ద్రాక్షావల్లిని నాటాడు. ఎవరా ద్రాక్షావల్లి? ఇశ్రాయేలు జనం, ఇశ్రాయేలు వంశాన్ని నాటాడు. అప్పుడు వాస్తవంగా ఈ ముందున్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న 7 జాతుల వారు కూడా మంచి వాళ్ళు కాదు, విగ్రహారాధికులు. ఇప్పుడు ఈ ఆహాజట ఈ 7 జాతుల వారు చేస్తున్న హేయక్రియలను చేస్తూ జీవిస్తున్నాడట. అది చెప్పాడు అక్కడ. వాస్తవంగా ఎవరిని ఆరాధించాలి? ఎవరి దగ్గర ఉండాలి? ఎవరు చెప్పినట్లుగా వినాలి? ఆహాజు ఇక్కడికి రప్పించిన దేవుడికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, ఒక ధర్మశాస్త్రం ఉంది, దాని ప్రకారం పరిపాలించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ ఇక్కడి నుంచి తరిమివేయబడిన, గత కాలం ముందు ఇక్కడి నుంచి తరిమివేయబడిన ఆ ప్రజలు ఉన్నారు కదా, వారు చేసే ఏ క్రియలు ఇతను చేయడం మొదలుపెట్టాడు. అది చెప్తున్నాడు అక్కడ ఆ వచనంలోని. కావున పూర్వమందు అక్కడ నివసించిన విగ్రహారాధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న హేయ క్రియలను చేయటం మొదలుపెట్టాడు. ఎవరు? ఆహాజ్ చేస్తున్నాడు. మంచివి కాదు, చెడ్డవి. తర్వాత చదవండి త్వరగా. 4వ వచనం అయిపోయిందా? క్రియలు చేయొచ్చు తన కుమారుణ్ణి అగ్నిగుండమును దాటించెను. అమ్మో, చూసారండి, ఇది చాలా పాపం, చాలా పాపం. మనం చదువుతాం, మీరు బైబిల్లోని బెన్ హిన్నోము అనే మాట 3 చోట్ల వస్తుంది. అక్కడికి ఆడపిల్లల్ని తీసుకెళ్ళి కాల్చేసేవారు బ్రతుకుంటుండగా. ఒకసారి నా వైపు చూడండి. బ్రతుకుండగా ఎందుకు కాల్చేవారంటే వాళ్ళకి ఒక నమ్మకం, అన్యుల నమ్మకం, అన్యుల ఆచారం ఏంటంటే పూర్వం యుద్ధాలు బాగా జరిగేవి. ఏ దేశం రాజు అయినా, అన్య దేశం రాజు ఏదైనా దేశానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి ఓడిపోతాము అనే సమయం వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే రాజుగారు తన కొడుకుని తీసుకొచ్చి
ఒక బెన్ హిన్నోమ్ అనే లోయ దగ్గర అలా కాలుతూ ఉంటుంది. అది ఆ లోయలోని ఒక దేవత ఉంటుంది. ఆ దేవతకి ఈ కొడుకుని తీసుకెళ్ళి అలాగ వేసేస్తాడు, కాలిపోతాడు, చచ్చిపోతాడు. ఎందుకు అలాగా చేస్తారంటే, నేను ఇంక ఓడిపోబోతున్నాను, ఇది చాలా ఆ దేవత ఇష్టపడే మంచి కార్యము, ఇది చేస్తే అక్కడున్న కొంతమంది దేవతలు ఏం చేస్తారంటే పరవశించిపోయి వెంటనే నాకు విజయాన్ని ఇస్తారని వారి నమ్మకంతో వాళ్ళు బెన్ హిన్నోము లోయలోని ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల్ని కాల్చుతూ ఉంటారు. అది ఒక అన్య దేవత యొక్క ఆచారం. అలా చేసేవారు. ఎందుకంటే ఇది శ్రేష్టమైన కార్యం, నా సొంత కొడుకునే నేను బలిచ్చేస్తున్నానంటే అబ్బా దేవతలు పొంగిపోయి ఇతనికి వెంటనే రిజల్ట్ మార్చేస్తారు. ఏ రిజల్ట్ అంటే, ఒకవేళ ఆ యుద్ధంలోని అకస్మాత్తుగా ఏం జరుగుతుందంటే ఆ దేవతలు ఎవరో సహకరించి ఆ యుద్ధంలో గెలిచేటట్టుగా చేస్తారని ఆ అన్య దేవతలను పూజించే రాజులకున్న నమ్మకాన్ని ఎవరు చేశారు? యెహోవా దేవుని నమ్ముకున్న రాజుగారు చేశారు. ఇది ఇంతకన్నా చెడ్డ కార్యం ఏది ఉండదు. ఒక కొడుకుని తీసుకెళ్ళి ఒక దేవత దగ్గర తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తే అది దేవుడు ఎంత బాధపడతాడో చూడండి. ఆ పని ఎవరు చేశారు? దేనికి చేశాడు ఆ పని తెలుసండి? అతడు రక్షించబడాలని. ఎవరు రక్షిస్తారని నమ్మకం ఆయనకి? అమ్మా వెనకాల వాళ్ళు ఎవరు రక్షిస్తారని నమ్మకం అంటే, మా దేవుడు నేను దేవుడిని ఎలాగా నమ్మకుండా పోయాను, ఇంకా మిగతా దేవతలు ఉన్నారు కదా, ఆ దేవతలే నన్ను రక్షిస్తారు, నన్ను కాపాడుతారని దొరకని చోట రక్షణను వెతుక్కున్నాడు ఆయన. ఇప్పుడు కూడా హిందువులు చాలామంది ఏం చేస్తున్నారంటే దొరకని చోట రక్షణ వెతుక్కుంటున్నారు. దేవుని యందే రక్షణ తప్ప, అక్కడ హెడ్డింగ్ పెట్టుకున్నాం, మరి ఎక్కడ రక్షణ కనుగొనలేం. నువ్వు ప్రపంచం అంతా తిరిగినా, ప్రపంచంలో ఉన్న ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు 7 ఖండాల్లో తిరిగిన, 5 మహాసముద్రాలు చుట్టేసి వచ్చిన రక్షణ మాత్రము ఒకరి దగ్గరే దొరుకుతుంది. అది దేవుని దగ్గర మాత్రమే. అది గుర్తుంచుకోవాలి. అది జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. మంచి దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతల వైపు తన విశ్వాసాన్ని మరల్చుకున్న ఆహాజు రాజు చిన్న వయసులోనే చనిపోవలసి వచ్చింది. కారణం ఏమిటంటే అతని విశ్వాసం మారిపోవటం వల్ల. ఇప్పుడైనా మన కుర్రవాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని తర్వాత దేవుడు లేడు, ఎవరు లేరు, చర్చి లేదు, ఏదీ లేదు, ప్రార్థన లేదు, ఏదీ లేదు, పాటలు ఏవేలు స్టైల్గా మారిపోయారు అనుకోండి, వాళ్ళకి రక్షణ ఏమీ ఉండదు. నువ్వు చనిపోయిన వరకు, మరణం వరకు నమ్మకంగా దేవుని దగ్గరే కూర్చోవాలి. దేవుడే నీకు రక్షణ. ఆకాశం క్రింద మరి ఏ నామంలోని ఏం లేదు. ఆ అపోస్తుల కార్యం 4:12 ఆ మాట చెప్పాడు. అప్పుడు మన పాయింట్ ఏమిటంటే, అతను చేసిన పని ఏమిటంటే తన సొంత కొడుకును అన్యుల ఆచారం ప్రకారము బెన్ హిన్నోము లోయలోని అతను కాల్చేశాడు, అగ్నిగుండంలో పడేశాడు. అది ఎవరిని ప్లీజ్ చేయటానికి, ఎవరిని సంతోషపెట్టడానికంటే తన దేవుడు కోరుతున్నాడా? లేదే. తన దేవుడు అలాంటివి కోరడే. కానీ అతడు ఎప్పుడో దేవుడి మీద నమ్మకాన్ని విడిచిపెట్టేశాడు. అందుచేత విశ్వాసము మరొక దేవత మీదకి వెళ్ళిపోయింది, మరొక దేవుడి మీదకి వెళ్ళిపోయింది. ఇతర దేవతలు అతన్ని కాపాడుతారనుకొని, అతడు జయించాలనుకొని ఓడిపోతాడని భయంతో ఏం చేశాడంటే తాను రక్షించుకోవడం కోసం తన కొడుకునే బలిగా ఇచ్చాడు, కాల్చేశాడు. ఆ పని చేశాడండి. ఓకేనా? ఇప్పుడు మనం ఆహాజు గురించి చదువుతున్నాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2 పట్టుకోండి అందరూ కూడాను. ఇక్కడ ఒక పెన్ను, అక్కడ ఒక పెన్ను పెట్టుకోండి. 28వ అధ్యాయము 2వ వచనం. అతడంటే ఎవరు? ఆహాజు. ఫస్ట్ 28:1 ఆహాజు అని పేరుంది కదా, అతడు గురించే చెప్తున్నాడు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి. ఇశ్రాయేల్ రాజులు మంచి రాజులా చెడ్డ రాజులా? అందరూ చెడ్డోలే. ఇశ్రాయేల్ రాజుల మార్గములందు నడిచి. అమ్మా ఒకసారి చెప్పండి, ఇశ్రాయేలు రాజులు ఎవరిని పూజిస్తారు? యెహోవా దేవునా? ఎవరిని? వాళ్ళకి 2 దూడబొమ్మలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి దూడబొమ్మలు అంటే, ఇగో ఇక్కడ ఒక ప్రాంతం ఉంటుంది. ఇక్కడ బేతేలు, ఇక్కడ ఒక ప్రాంతం ఉంటుంది దాను. ఇక్కడ ఒక దూడబొమ్మ, ఇక్కడ ఒక దూడబొమ్మ 2 పెట్టాడు. ఎవరు పెట్టించారు తెలుసా? ఇగో ఈ యెరోబాము అనే చెడ్డరాజు పెట్టించాడు. అప్పటి నుంచి ఇంకా విగ్రహారాధన భయంకరంగా చేయటం మొదలుపెట్టారు వాళ్ళు. అదండి. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ చెడ్డరాజులే.
ఇప్పుడు ఈ ఆహాజు కూడా ఆ చెడ్డ రాజులు నడిచినట్లుగానే ఆ వారి మార్గాల్లోనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆహాజు ఏం చేస్తున్నాడంటే రాజుల మార్గముల ముందు నడిచి బయలు దేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. ఏం చేయించుకున్నాడు? పోత విగ్రహం. బయలు దేవత రూపములుగా పోత విగ్రహాన్ని చేయించుకున్నాడు. అతడు చాలండి. 28:19 28:19 ఆహాజు యోధా దేశమును దిగంబరినిగా చేసి. దిగంబరిగా చేయటం ఏంటి? బట్టలు లేవా ఎవరికి? చెప్పండి. దిగంబరిగా చేయడం ఏంటి? ఎప్పుడైనా యెహోవా దేవుని విడిచి యేసు ప్రభు వారిని విడిచిన వారందరూ దేవుడికి ఎలా కనబడతారు? దిగంబరులుగా కనబడతారు. ఒక వ్యక్తి దిగంబరిగా రోడ్డు మీద కనబడితే నువ్వు వెంటనే వెళ్ళి అతన్ని చూసి ఏం చేస్తావు? అసలు ఏమనుకుంటావు? నీ మనసులో ఏం ఆలోచన వస్తుంది? అయ్యో ఏంటి పిచ్చోడు బట్టలు లేకుండా తిరుగుతున్నాడు అనుకుంటాం. ఈరోజు ప్రపంచమంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయిన వారందరూ దిగంబరులుగా ఎవరు కనబడుతున్నారు? దేవుని దృష్టికి. మరి దేవుడు వాళ్ళని చూసి అయ్యో ఏంటి ఇది తెలివితేటలు లేవు వీళ్ళకి. వాళ్ళు చక్కని రోలెక్స్ వాచ్ పెట్టుకుంటారు, బెంజ్ కార్లు తిరుగుతారు, వాళ్ళు పెద్ద లగ్జరీ హోటల్లో నివసిస్తారు, వాళ్ళు ఎక్కడైనా అడుగు పెడితే అదంతా ఏసీ హాల్స్లో ఉంటారు, అన్నిట్లో ఉంటారు. కానీ వారు చేసేది మాత్రం విగ్రహారాధన. వారు మాత్రం దేవుడికి ఎలా కనబడతారంటే దిగంబరులు. యోధాను దిగంబరులుగా చేసింది ఎవరు అంటే ఆహాజు రాజు. కారణం ఏమిటంటే బయలుదేవత విగ్రహాలను పెట్టుకోవడం. ఎక్కడైనా విగ్రహం ఉందంటే విగ్రహానికి మొక్కిన ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ఎలా కనబడతారంటే ఒక దిగంబరిగా ఉన్న వ్యక్తిలా కనబడతారు. దిగంబరిగా చేసేసాడండి ఆయన ఆహాజు. అందుకే 19వ వచనంలో ఇలా ఉంది, దేవుడు యోధాను హీనపరిచాడు. కారణం ఏమిటంటే ఆహాజు యోధా దేశమును దిగంబరిగా చేసి ఎవరికి ద్రోహం చేశాడండి? యెహోవాకు ద్రోహం చేసి ఉండెను గనుక. ద్రోహి అనే పేరు బైబిల్లో ఎవరికైనా ఉందా అమ్మా? ద్రోహి అనే పేరు బైబిల్లో ఎవరికి ఉందమ్మా? ఇస్కరేతు యోధ. అంటే నమ్మకంగా దేవుడి దగ్గర యేసు ప్రభు దగ్గర అలా ఉండి నమ్మకంగా ఉండి ఒకరోజు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి డబ్బులు సంచి తీసుకొని అలా తీసుకెళ్ళి అప్పచెప్పేశాడు. అందుకు ఇస్కరేతు యోధాకు ద్రోహి అని పేరు పెట్టారు. ఈరోజు ఇక్కడ మనం చదువుతున్న పాఠంలోని ఇక్కడ ద్రోహి ఎవరంటే ఆహాజు. ఆ రాజుగా చేయటం దేవుడే చేశాడు. అంత మంచి రాజ్యాన్ని దేవుడే ఇచ్చాడు, ఆ పంటలు దేవుడే ఇచ్చాడు, సింహాసనం దేవుడే ఇచ్చాడు, బట్టలు దేవుడే ఇచ్చాడు, అతనికి అంత సైన్యం దేవుడిచ్చాడు, రౌతులు దేవుడిచ్చాడు, రథం దేవుడిచ్చాడు, భార్యను దేవుడిచ్చాడు, పిల్లల్ని దేవుడిచ్చాడు. అన్ని దేవుడిస్తే అతను ముద్దు పెట్టుకుంది ఎవరినో తెలుసండి? తీసుకెళ్లి దేవతను ముద్దు పెట్టుకుంటున్నాడు. దిగంబరిగా చేసేసాడు, యెహోవాకు ద్రోహం చేసేసాడు. యెహోవా నియమించిన ఆ రాజు, యెహోవా చేత అభిషేకించబడిన ఆ రాజు యెహోవా మీద విశ్వాసాన్ని తీసేసుకొని ఇతర దేవతల మీద పెట్టుకొని ఆ ఇతర దేవతలు పొంగిపోవాలని తన సొంత కొడుకునే కొడుకు కాదండి, కొంతమంది కొడుకుల్ని తీసుకెళ్ళి అందులో పడేసాడేటండి ఆయన. కుమారులు అన్నాడు, ప్లోరల్, సింగులర్ కాదు. ఇందులో చెప్పాడు కుమారులని. కుమారులే పడేశాడు అతను. ఎందుకంటే తాను రక్షించబడాలి, తనకు రక్షణ కావాలి, తను శత్రువుల్లో నుంచి బయటపడాలి. అందుచేత ఆ పనిని ఆహాజ్ అనే రాజు చేశాడు. అదండి ఆయన చేసిన పని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనమేనా మన ఇంట్లో కానీ ఏవైనా విగ్రహాలు ఉంటే మనము దేవుడికి ఎలా కనబడతాము చెప్పండి? ఎలా? ఇప్పుడు నేను సొంతంగా చెప్పింది ఇక్కడ ఉన్నదే చెప్పండి. 28:19 ఏముంది? ఆహాజు యోధా దేశమును దిగంబరినిగా చేసేసాడు. ఈరోజు ఎవరైనా కానీ, ఏ దేశం వాసులైనా కానీ, ఏ పట్టణంలోనా కానీ వాళ్ళు అంగరంగ వైభవంగా ఎంత పెద్ద విగ్రహాన్ని పెట్టుకున్నా, ఎంత పెద్ద పూజలు చేసినా వాళ్ళందరూ దేవుని దృష్టిలో దిగంబరులు. ఆ దేశం దిగంబరత్వంతో ఉంది. మనం వెళ్ళి వాళ్ళకి వస్త్రం తొడగాలి. అందుకు మనం సువార్త చేస్తున్నాం. మనం తీసుకెళ్లే వస్త్రం వాళ్ళకి తొడగాలి. అయ్యా మీరు దిగంబరులుగా ఉన్నారు, మీరు బట్టలు లేకుండా ఉన్నారు, మీకు బట్టలు తొడిగేది ఎవరో తెలుసా? మా ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు రక్షణ ఇచ్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే, దేవుడు మాత్రమే, ఒక్కడే దేవుడు. కాబట్టి మన ఇంట్లో ఏ విగ్రహానికి ఏమివ్వకూడదు, అసలు ఉండకూడదండి. మన హృదయంలో కానీ మన ఇంట్లో కానీ ఉండకూడదు. నవ్వుకుంటాడు దేవుడు, చీ
మానవుడికి ఇంత తెలివినిచ్చాను, ఇంత వివేకాన్ని ఇచ్చాను, ఏంటి నన్ను పూజించకుండా సృష్టిని పూజిస్తున్నాడు ఏంటి వెర్రోడు అని అతను అనుకొని నవ్వుకుంటాడు. ఒక చిన్న పిల్లోడే, ఇంత చంటి బిడ్డే బట్టలు లేకుండా తిరుగుతుంటే నువ్వేమంటావు? షేమ్ 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 అంటావు కదా. ఎంతమంది బట్టలు లేకుండా తిరుగుతున్నారు ఈ భూప్రపంచం మీద, నీకు కనబట్టలేదా? నువ్వు సువార్త చేయకుండా ఎలా తిరుగుతావు? మరి సువార్త చెప్పకుండా ఎలా ఉంటావు? అందుకే ఆదిమ క్రైస్తవులు మా ప్రాణాలు సైతము సువార్త కోసం పెడతామని పెట్టారండి వాళ్ళు. పెట్టారు. కావున విగ్రహారాధన అస్సలు మంచిది కాదు. ఇతర దేవతల మీద, ఏ నిమ్మకాయ మీద కానీ, ఏ పిల్లి మీద కానీ, ఏ కుక్క మీద కానీ చిన్న చిన్న నమ్మకాలు కూడా నెమ్మదిగా మనం పోగొట్టుకోవాలి. నెంబర్లు కానీ, వాస్తు కానీ, ఇంకా ఏదైనా మనకి ఆ పిచ్చిది ఏది ఉండకూడదు. ఎందుకంటే అదంతా దిగంబరత్వం. నా దేవుడే నన్ను రక్షిస్తాడు, నా దేవుడే నన్ను కాపాడుతాడు, ఆయన కోసం నేను బ్రతుకుతాను, ఏ విగ్రహము నేను పెట్టుకోనని ఆహాజు అని ఉంటే ఆహాజును రక్షించేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందలి విశ్వాసమును ఆహాజు ఏం చేశాడు? తిరస్కరించాడంటే వద్దనుకున్నాడు. ఎవరి మీదకి వెళ్ళింది ఆయన మనస్సు ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఆహాజు ఇశ్రాయేల్ రాజుల మార్గములందు నడిచాడంటే నిజమైన దేవుణ్ణి పూజిస్తున్నాడా? తప్పు దేవతలను పూజిస్తున్నాడా? తప్పు దేవతలను, ముఖ్యంగా బయలు అంటే అదొక దేవత పేరు, ఫేమస్ అసలు. ఏమండి, బయలు దగ్గర ఇశ్రాయేల్ అందరూ బయలు దగ్గరే. మీరు యోషియా స్టోరీ చూస్తే యోషియా బయలు ప్రవక్తలు ఉంటారు. ఆహాబు కాలంలో ఎంతమంది ఉన్నారు బయలు ప్రవక్తలు? చాలామంది ఉండేవారు. 450 మంది ఉండేవారు, అంటే ఇంకా ఎక్కువ మంది. ఆహాజు రెండో పాయింట్, ఆహాజు విగ్రహాలను ఆరాధించాడు. విగ్రహాలను ఆరాధించాడు. హేయక్రియలు చేసెను. విగ్రహారాధికుడు ఏం చేస్తాడంటే హేయక్రియలు చేశాడు. అతను చేశాడు. హేయం అంటే చెడ్డ క్రియలు చేశాడు. అనేక పాప కార్యాలు చేశాడు. అందులో ఒక బహు చెడ్డ కార్యం ఒకటి చదివేశాం. ఏది? తన కొడుకుని ఎవరికి ఇచ్చేశాడు? ఇంకొకరికి, అంటే ఇశ్రాయేలు ముందర అక్కడ 16:3 అగ్నిగుండం దాటించెను. అది చెడ్డ క్రియ, హేయక్రియ, చెడ్డ క్రియ. ఏదంటే అగ్నిగుండం దాటించటం, అగ్నిగుండంలో పడేయటం, అగ్నిగుండము దాటించెను. ఇది హేయక్రియ. అతను చేసిన అన్నిటికన్నా చెడ్డ క్రియ ఏదంటే అగ్నిగుండం దాటించాడు. ఓకే, మనం ఒకసారి చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆలోచన మనం చేద్దాము. ఇది ఎవరిదంటే ఇందాక నేను చెప్పేశాను, మరొకసారి మీకు వాక్యం చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం తీయండి. మనం ఒకసారి చూసేసి ముందుకు వెళ్ళిపోదాం. అందరూ తెరవండి అమ్మా. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్నపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా, ఇక్కడి నుంచి వచ్చింది. ఇతను మోయాబు రాజు ఈ పని చేశాడు. దహన బలి అంటే కాల్చేశాడు అంతే. ఎందుకంటే అతను రక్షణ పొందాలి. దేవతకి మొట్టమొదట అంటే ఒక అన్యుడు చేసిన పని ఇది. మోయాబు రాజు పైన 26వ వచనంలో ఆయన పేరుంది. ఆయన ఎవరో ఉంది, మోయాబు రాజు. కొత్త నిబంధనలోని ఎప్పుడైనా మనం విగ్రహాలను ఆరాధిస్తే, ఒకసారి బోర్డు వైపు చూడండి అమ్మా. విగ్రహాలను ఆరాధిస్తే చెడ్డ పనుల్లోకి వెళ్ళిపోతామని ఎక్కడైనా బైబిల్లో ఉందా? కొత్త నిబంధనలోనా అమ్మా? మనం విగ్రహాలను ఆరాధిస్తే, లేకపోతే సత్యాన్ని అడ్డగిస్తే, దేవుడిని కాకుండా ఇంకా సృష్టిని ఆరాధిస్తే, మనం సృష్టికర్తనికి బదులుగా సృష్టిని ఆరాధిస్తే
మనం ఏ క్రియలు చేస్తాము, ఏ క్రియలోకి వెళ్ళిపోతామని ఎక్కడైనా చెప్పబడిందా? కొత్త నిబంధనలోని చెప్పబడింది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది. దేవుడే అప్పగిస్తాడట. తుచ్చమైన నీచమైన కోరికలకు అప్పగిస్తాడు. ఎప్పుడైతే మనం అసలైన దేవుని విడిచిపెట్టి కొద్ది విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, మన టోటల్ పనులన్నీ మారిపోతాయి. ఎవరు అప్పగించేశారు అలాగా? ఎవరు అప్పగించారండి? ఎవరు కోపం వచ్చింది అప్పగించారమ్మా? దేవుడేనమ్మా. ఒకసారి రోమాపత్రిక కొత్త నిబంధనలో చూడండి. కొత్త నిబంధనలో చెప్పాడు ఆ మాట. రోమాపత్రిక 1వ అధ్యాయం తీసారా? మరియు వారు ఒకసారి రోమాపత్రిక తీసారా? మరియు 23వ వచనం చదివేయండి. 23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎవరు వారంటే అక్కడ ఎవరైతే దేవుని అంటే మనుషులు అన్యజనులు కొంతమంది అలా మార్చేసుకున్నారు. అలా మార్చుకుంటే తర్వాత జరిగింది ఏంటంటే 24లో ఈ హేతు చేత వారు తమ హృదయాల దురాశలు అనుసరించి ఏమైపోయారటండి? 25 అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. 26 అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. ఇప్పుడు చెప్పండి, ఆహాజు రాజు ఎప్పుడైతే విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయాడో, ఇతర దేవతల దగ్గరికి వెళ్ళిపోయాడో, ఆటోమేటిక్గా చేసే పనులన్నీ మారిపోతాయి. ఏ పనులు చేస్తారు? ఏ క్రియలు చేస్తారు? ఒకసారి మనం నిజమైన దేవుడి దగ్గర ఉంటే మన క్రియలు ఎలాగుంటాయి? ఏ క్రియలు చెప్పండి? మన దేవుడు ఎటువంటి వాడు? మంచివాడు. మంచివాడు ఏ క్రియలు చేస్తాడు మన చేత? ఒకవేళ నేను మంచి క్రియలు చేయలేకపోతున్నానంటే సహాయం దేవుణ్ణి అడగాలి. ఒకవేళ ఎంతకాలమైనా చేయలేకపోతున్నానంటే నేను ఇంకా సాతాన్ దగ్గరే ఉన్నాను, విగ్రహాల దగ్గరే ఉన్నాను అంతే. కానీ మంచివాడైనా మంచి దేవుడు మన దేవుడు. మంచి దేవుడు మంచి క్రియలు చేస్తాడు, సత్క్రియలే చేస్తాడు. కానీ అన్యజనుల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించడం మొదలు పెడుతున్నారు. ఎప్పుడైతే అలా పూజిస్తున్నారో వారి కోరికలు మారిపోతున్నాయి. తుచ్చమైన నీచమైన కోరికల్లోనికి దేవుడే వారిని తోసేస్తున్నాడు అంతే. వెళ్ళండి, మీరు ఆ పైన చేసుకోండి. ఇక్కడ ఆహాజు కూడా ఏమయ్యాడంటే దేవుడిని ముందు తెలుసుకున్నవాడే, తర్వాత నెమ్మదిగా విగ్రహాల వైపు వెళ్ళాడు, విగ్రహాలను ఆరాధించాడు, హేయక్రియలు చేశాడు. అందులో ఒక హేయక్రియ ఏంటంటే అగ్నిగుండం దాటించటం. బెన్ హిన్నోం లోయలోని తన కొడుకుని బలి ఇవ్వటం, కాల్చేయటం, తన సొంత చేతులతోనే తాను కాల్చేసుకోవటం. ఇది అన్యుల ఆచారం. ఆ పని చేశాడు ఆయన. ఎవరి యొక్క మార్గాల్లో నడుస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలు రాజుల మార్గాల్లో నడుస్తున్నారు. ఇశ్రాయేల్ రాజులందరూ కూడా విగ్రహారాధన చేసేవారే. అందులోకి వెళ్ళిపోయాడు ఈయన అంతా కూడా. అందుచేత అలా జరుగుతుంది. అప్పుడు తర్వాత మనం చూద్దాం. దేవుడైన యెహోవాను ఎప్పుడు ఆరాధించుకోవాలి, కానీ అతను ఆరాధించట్లోని ఆయన ఆరాధించేయట్లేదు. ఒకసారి పిల్లలు, యవ్వనస్తులు మనం అందరం ఆలోచిద్దాం. ఆదివారం దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న చెడుతనం పోతుంది అంతే. ఎవరైనా మనల్ని అడగొచ్చు, మీరు ఎందుకండి ఆదివారం వెళ్ళిపోతున్నారంటే, నేను ఆరాధనకు వెళ్ళటం వల్ల నాకు కలిగే లాభం ఏమిటంటే నాలో ఉన్న చెడుతనం పూర్తిగా పోయి మంచితనం నాలో ఎక్కువ ఏర్పడుతుంది. నా దేవుడు అంత మంచివాడు, నన్ను ఇంకా మోడిఫికేషన్ చేస్తాడు, మార్పు చేస్తాడు, రూపాంతరం చెందిస్తాడు, నేను ఇంకా మారిపోవడానికి ఆ చోటుకు వెళ్తున్నాను. అది ఒకవేళ విగ్రహారాధన చేస్తే కనుక అంతకంతకు ఏమైపోతాడంటే ఇంకా చెడ్డవాడుగా ఏ క్రియలు చేస్తూనే ఉంటాడు. అదండి, అందుకు ఆరాధన. యెహోవా దేవుని యొక్క ఆరాధనను తిరస్కరించకూడదు. ఎవరైనా దేవుని ఆరాధనని విడిచిపెట్టిపోతే వారు చెడ్డవారైపోతారు, ఇంకా చెడ్డవారైపోతారు, ఏ క్రియలు చేస్తారు. ఆదివారం నాడు మనకు అందుకే దేవుడు అద్భుతమైన రీతిలో ఎవరిని ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. ఒకసారి బోర్డు వైపు చూడండి. ఆహాజు ఎవరిని ఆరాధిస్తున్నాడు? అతను ఆరాధించడం వల్ల పొందుకున్న ఫలితాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఏమైన ఫలితం ఏంటంటే తన సొంత కొడుకును అన్యుల్లాగా ఏం చేశాడంటే ఒక అగ్నిగుండంలో కాల్చేశాడు, పడేశాడు. మర్చిపోతాం మనం అన్నీ కూడా.
కాబట్టి ఆరాధనకి ఎందుకు రావాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా అంటే, ఆరాధనకు వస్తే ఆ మంచి దేవుణ్ణి ఆరాధిస్తే మనలో ఇంకా మంచి ఇంకా మంచి ఇంకా మంచి పెరుగుతూనే ఉంటుంది, రూపాంతరం చెందుతూనే ఉంటాం. అందుకు ఆరాధన ఏర్పాటు చేశాడు దేవుడు. కాబట్టి ఆరాధనకు మాత్రం ఎవ్వరం కూడా టెన్షన్గా రాకూడదు. బాగా ప్రశాంతంగా వచ్చి, నాయనా నాలో పాత స్వభావం పాత రూపం అంతా పోవాలి, నిన్ను ఆరాధించడానికి వచ్చాను, మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటాను నాయనా, ప్రార్థన చేసుకుంటాను, పాటలు పాడుతాను, వింటాను, వాక్యం చదువుతాను, వింటాను, అన్నిట్లో పాల్గొంటాను, సంతృప్తిగా పాల్గొని అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తాను, నాలో ఇంకా మంచితనం పెరుగుతుందని నేను నమ్ముతున్నానని విశ్వాసంతో ఆరాధనకి రావాలి. అది ఆరాధనలో ఉన్న గొప్పతనం. ఆరాధన ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మార్చేసుకున్నాం అనుకోండి, అంటే దేవుడి దగ్గర నుంచి ఆరాధన తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెడితే ఇతర దేవతల దగ్గర పెడితే ప్రమాదం. ఏ క్రియలు వచ్చేస్తాయి, చెడ్డవారం అయిపోతాం, దుష్టత్వం వచ్చేస్తుంది, చెడుతనం వచ్చేస్తుంది, ఇంకా చెడ్డ క్రియలు చేస్తాము. ఏది చేసినా 10 మంది భార్యలు ఉన్నా, ఏమి తప్పు చేసినా, లైంగికంగా కానీ త్రాగుడు కానీ వ్యసనం కానీ ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే మనం దేవుడికి దూరం అయిపోతున్నాం. అవన్నీ తప్పు కాదు. ఎవరు చేయరులే అని ఎవరంటారంటే ఆ లోకంలో ఉన్న ప్రజలందరూ అంటారు. ఎవరు చేయరు? తాగడం ఎవరు చేయరు, కొట్టడం ఎవరు చేయరు, తినడం ఎవరు చేయరు, పాపం ఎవరు చేయరని అక్కడ బోధించబడుతుంది. కానీ సజీవమైన దేవుడి దగ్గరికి వస్తే అతను అంటాడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నన్ను పూజించేవాడుగా ఉండాలి, నన్ను ఆరాధించేవాడుగా ఉండాలి, నాకు స్తుతులు చెల్లించేవాడుగా ఉండాలి, నీ నోరు బాగుండాలి, నీ మనసు బాగుండాలి, నీ చేతులు బాగుండాలి, నీ కాళ్ళు బాగుండాలి, నువ్వంతా బాగుండి నన్ను ఆరాధిస్తే నేను ఇంకా మంచివాడిగా చేసి వెలుగ్గా ఉంచుతానని దేవుడు అంటాడు. అందుచేత దేవుడి దగ్గరే ఆరాధనకు రావాలి అందరూ కూడా, విగ్రహం దగ్గరికి వెళ్ళకూడదు. అందుకే కొత్త నిబంధనలోని యోహాను సువార్త మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం ఏముంది చూడండి. చివరి వచనం, 5వ అధ్యాయం చివరి వచనం, త్వరగా చిన్నపిల్లలు చదవద్దు. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా చాలా జాగ్రత్త. ఎందుకంటే మనం ఉన్న దేశం విగ్రహారాధన చేస్తున్న దేశం. ప్రతిరోజు ఎక్కడ చూసినా విగ్రహారాధన ఉంటుంది. కాబట్టి నువ్వు చిన్న పిల్లాడిగా వ్యవహరించకూడదు, విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆహాజు విగ్రహం పట్టుకొని నిలబడ్డాడు. ఒకవైపు యెహోవాని పట్టుకొని, ఒకవైపు విగ్రహాన్ని పట్టుకుంటే యెహోవా అంటాడు, అరే నా విగ్రహాన్ని పారేసిన తర్వాత నేను నీ దగ్గర ఉంటాను, లేకపోతే నీకు రక్షణ ఇవ్వను అంటాడు. కాబట్టి ఆహాజు నష్టపోయాడు. ఆహాజు చెడ్డక్రియలు చేస్తున్నాడు. ఆహాజు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా చెడ్డవైపోయాయి. తర్వాత మనం చూసినట్లయితే ప్రియ సహోదరులారా, వ్యత్యాసమైన జీవితం దేవుని దగ్గరికి వస్తేనే ఉంటుంది. దేవుని యందు విశ్వాసాన్ని మనం రోజు కాపాడుకుంటే నీతి కలిగిన జీవితాలు మనలో కనబడతాయి. నీతిమంతుడిగా మనం ప్రతి ఒక్కరికి కనబడతాం. ఏమైనవి అభ్యసించేటప్పుడు కూడా ఎవరైనా అభ్యసిస్తుంటే అలాగ అభ్యసించకూడదని మనకు అనిపిస్తుంది, దోషారోపణ వస్తుంది దేవుడితో ఎంత దగ్గరగా ఉంటే. అప్పుడు మూడో పాయింట్ ఏంటంటే, మూడోది, ఆహాజు దేవుని నుండి కాక మానవుని నుండి సహాయం వెతికాడు. మూడో పాయింట్, ఆహాజు దేవుని నుండి కాక ఎవరి నుంచి వెతికాడు? మానవుని నుండి సహాయం వెతికెను. సహాయం ఎవరి దగ్గర దొరుకుతుందని అనుకున్నాడు ఆహాజు? మనుషుల దగ్గర, దేవతల దగ్గర. ఇంతవరకు దేవతలు, ఇప్పుడు మనుషుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు మనం చూద్దాము. అంటే ఆహాజు సమస్యకు కారణం ఏమిటి అంటే, ఎప్పుడైనా సహాయం ఎక్కడ దొరుకుతుందో మనకి ఎలా తెలుస్తుందంటే, దేవుడికి దగ్గరగా ఉంటే మనకు సహాయం ఎక్కడ దొరుకుతుందో తెలిసిపోతుంది. దేవుడికి దూరం అయిపోతే మాత్రం మనకు తెలియదు. ఆహాజుకి సహాయం కావాలి. ఈ సహాయము మానవుడి దగ్గర నుంచి కావాలని కోరుతున్నాడు. అది విషయం. ఇలా మానవుడి దగ్గర నుంచి సహాయం కోరుకోవడానికి గల కారణం ఏమిటంటే అతను చేస్తున్న విగ్రహారాధన. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28లోకి వెళ్ళిపోదాం. మళ్ళా 28వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను. ఎక్కడెక్కడ?
ఉన్నత స్థలములలోను. ఆహాజ్కి ఎంత పిచ్చి పట్టేసిందంటే ఉన్నత స్థలాల మీద, కొండల మీద, ఇంకా కొండల మీద, ప్రతి పచ్చని చెట్టు క్రిందను. ఈరోజు కూడా ఇప్పుడు ఇది ఏ మాసం? అందరూ కూడా పచ్చని చెట్టు కింద, జమ్మి చెట్టు కింద కూర్చుంటే అక్కడ ఎవరో ఒకరు ఉంటారు, మనల్ని ఆశీర్వదిస్తారని ఈ సంవత్సరం ఈ నెలలో అందరూ కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తారు. అది అక్కడి నుంచి వచ్చిందే, అన్యుల నుంచి వచ్చిందే. ప్రతి పచ్చని చెట్టు, ప్రతి పచ్చని చెట్టు క్రిందను, పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు, పచ్చని చెట్టు క్రింద బలులు అర్పిస్తూ ధూపం వేయించు వచ్చెను. బలులు అర్పిస్తున్నాడు, ధూపాలు కూడా వేస్తున్నాడు. ధూపాలు వేయుచున్నాడు. ఈ రెండు చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు అనమాట? ఎవరికి చేస్తున్నాడు ఇదంతాను? విగ్రహాలకు చేస్తున్నాడు. విగ్రహారాధన. ఉన్నత స్థలాలకు వెళ్ళటం, కొండల మీదకి వెళ్ళటం, బలిపీఠాలు కట్టడం, ప్రతి పచ్చని చెట్టు కిందకి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టడం, అక్కడ బలులు అర్పించడం, ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. 28:4-5 అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. ఎవరు రాజు? సిరియా రాజు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం రండి. ఇప్పుడు 4 పేర్లు చెప్తాను చూడండి. ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ పైన ఇశ్రాయేల్ రాజు ఉంటాడు. ఆహాజు రాజుగా ఉన్న కాలంలో పైన పరిపాలిస్తున్న రాజు ఎవరంటే పెకహు. పెకహు పరిపాలిస్తున్నాడు. ఇతను ఒక రాజు. రెండోది ఈ కిందన మోయాబు రాజు ఉన్నాడు. ఆ పైన పక్కనకి వెళ్తే సిరియా రాజు. సిరియా రాజు పేరు ఏం పేరంటే రెజీను. మరొక ఆయన ఆ పక్కన అషూరు ఉంది. అషూరు రాజు పేరు ఏం పేరంటే అషూరు రాజు తిగ్లత్పిలేసెరు. చూడండి, అది ఉందా మీకు? తిగ్లత్సి పేరు. ఒకసారి ఆగండి, ఒకసారి. అతని పేరు, అతను ఒక రాజు, అతను కూడా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. తిగ్లత్పిలేసెరు. 20వ వచనం. లెసెరు. ఇంకా ఫిలిస్తీన్ల రాజు పేరు లేదు ఇక్కడ. ఫిలిస్తీన్ల రాజు. ఇంకొక రాజు ఎదోము రాజు. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ రాజు, సిరియా రాజు, అషూర్ రాజు, ఫిలిస్తీన్ల రాజు, ఎదోమీలు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఎవరి మీదకి వచ్చేటట్టుగా చేశాడు? ఆహాజు మీదకి వచ్చినట్టుగా చేశాడండి దేవుడు. అదండి, ఇతను లేడు కానీ ఆ 4 వచ్చారు. అదంతా మనం చదువుకోవచ్చు. ఇశ్రాయేల్ రాజు ఇతని మీదకి వచ్చాడు, యోధా మీదకి వచ్చాడు, సిరియా రాజు వచ్చాడు, ఫిలిస్తీన్లు వచ్చారు, ఎదోమీలు కూడా వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఈ ఆహాజు మీదకి ఇంతమందిని ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఎందుకు పంపించుంటాడు? ఇన్ని శ్రమలు ఎందుకు అతను పెట్టుంటాడు? ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడి యందున్న విశ్వాసాన్ని పక్కన పెట్టేసి దేవతల మీదకి వెళ్ళిపోయాడు. దేవతల్ని పూజించటం వల్ల, విగ్రహారాధన చేయటం వల్ల అతనికి ఆ కష్టం వచ్చింది. అది ఆ విషయాన్ని ఇక్కడే చెప్పాడు. చూడండి, చదవండి ఒకసారి. 28వ అధ్యాయం 6వ వచనం చదవండి. లేదా 2వ దినవృత్తాంతం 28:4-5 అంటున్నాడు, అందుచేత అతన్ని దేవుడైన యెహోవా సిరియా రాజు చేతికి అప్పగించేశాడు. ఎవరికి అప్పగించారు చెప్పండి? ఎవరికంటే అసలు సిరియా అనే ఆయన అన్యుడే కదా, ఆయనకు అప్పగించడం ఏంటి? కానీ నువ్వు దేవుడి గురించి తెలుసుకొని కూడా నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయావు కాబట్టి ఆ రాజుని నీ దగ్గర పంపిస్తున్నాను పంపించాడు. విగ్రహారాధన చేస్తున్నావు కాబట్టి ఇదిగో నువ్వు అనుభవించని ఆ శ్రమను పెట్టాడు. ఆ శ్రమను ఇచ్చాడండి ఆయన, శ్రమను ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం చదువుతున్నాం. 28వ అధ్యాయంలోని మనం చూసినట్లయితే దిగంబరిగా చేశాడని చదువుకున్నాం కదా. ఎవరికి ద్రోహం చేస్తున్నాడు అంటే విగ్రహాల సేవకు తిరిగిపోయాడు ఆహాజు.
ఆ? ఎప్పుడైతే విగ్రహాల సేవలోకి వెళ్ళిపోయాడో తనకొక్కడికే నష్టం వచ్చిందా, తనకొక్కడికే కష్టం వచ్చిందా, తనకొక్కడికే సమస్య వచ్చిందా? ఎంతమందికి సమస్య వచ్చింది? తనకి వచ్చింది, తర్వాత తన దేశంలో ఉన్నవారు అందరి మీదకి వచ్చింది. అదండి, తనకొక్కరికే కాదు, ఆ సమస్య యోధాదేశం అంతటి మీదకి వచ్చింది. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అందరినీ తీసుకొని దమస్కు ఏం చేస్తాడంటే, రాజు ఏం చేస్తాడంటే అక్కడ కొంతమంది తీసుకెళ్ళిపోతాడు. కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఇక్కడ కొంతమంది సిరియాను తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఎక్కడంటే ఆ ప్రాంతంలో పెడతాడు, యోధా ప్రాంతంలో. కాబట్టి సమస్య, విగ్రహారాధన బట్టి వచ్చే సమస్య ఏమిటంటే, ఇతర దేశాలు దండెత్తాయి. ఎవరి మీద? ఎవరి మీద? ఆహాజు మీద. ఆహాజు మీద. సిరియా రాజు, ఇస్రాయేల్ రాజు వీళ్ళందరూ వచ్చేసారు. అప్పుడు ఒక సంఘటన ఏమిటంటే, ఆ సిరియా రాజు తర్వాత ఇంకొక రాజు, ఇస్రాయేల్ రాజు ఇద్దరు వస్తారు. నీకేమీ జరగదు ఆహాజు, ఇప్పుడైనా నువ్వు మనసు మార్చుకో అని ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు. ఎవరా ప్రవక్త అంటే, ఇదిగో ఇక్కడ యెషయా ప్రవక్త. ధైర్యంగా ఉండు. అయినప్పటికి కూడా ప్రవక్త వచ్చి, యెషయా ప్రవక్త వచ్చి అలా చెప్పినా కూడా ఎవరు విన్నాడు? ఆహాజు వినడు అసలు. మరి అంతేనండి, అలాగైపోతాడు ఆయన. ఒకసారి చూడండి ఆ ప్రవచనం బైబిల్లో. ఆహాజు ఉన్న సమయంలో యెషయా గ్రంథము 7వ అధ్యాయంలోని ఆ ఇద్దరు పేర్లు ఇచ్చాడు. 4వ వచనం చదివితే, 4వ వచనం చదవండి. అక్కడ 1 నుంచి 17 వరకు ఉంటుంది. 4వ వచనం చదివియండి త్వరగా. నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు. ఎవరా 2 కొరకంచు కొనలు? ఒక ఆయన ఏ రాజు? ఇశ్రాయేల్ రాజు. ఒక ఆయన ఎవరు? సిరియా రాజు. వీళ్ళిద్దరిని కొరకంచులు అన్నాడు. వాళ్ళిద్దరు వస్తున్నారు. అనగా రెజీనును సిరియన్లు రెమల్య కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకము. ఎవరు జడియొద్దు? నువ్వు జడియొద్దు. నీ గుండె అవియు నీకము, నువ్వేం భయపడిపోవద్దు. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్య కుమారుడును నీకు కీడు చేయవాలని ఆలోచించుచు మనము యోధా దేశం మీదకు పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారమును పడగొట్టి తాబేయేలను వాని కుమారునికి దానికి రాజుగా నియమించుదుము. భయపడవద్దు అని చెప్పేసిన తర్వాత 9వ వచనం, షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనుకి రెమల్యా కుమారు రాజు. మీరు నమ్మకుని ఎలా స్థిరపడకు యుందురు. నమ్మాడ? నమ్మలేదంటే నమ్మలేదు. కిందని ఒక సూచన అడగమని చెప్తాడు. యెషయా అడగమని చెప్తాడు. రాజు నువ్వు దేవుణ్ణి అడుగు, ఈ విజయం ఎలాగొస్తుందంటే, నేను అతన్ని అడగను, నేను అతన్ని శోధించనని చెప్పేస్తాడు. ఆ విధంగా ప్రవక్త వచ్చి చెప్పినా కూడా అతను, ప్రవక్త ఎందుకు వచ్చాడు తెలుసండి? అతన్ని మళ్ళా పురికొల్పుదామని, అతనికి ఏదో సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచు, నీకు విడుదల జరుగుతుందని చెప్తే నాకు ఆ నమ్మకం పోయింది, నమ్మకం ఉంచనని చెప్పేశాడు ఆహాజు. నమ్మకం ఉంచమన్నాడు, నమ్మకం ఉంచలేదు. అప్పుడు ఆహాజు ఒక రాజుగారి దగ్గరికి సహాయం కోరాడు. ఆ రాజు పేరు ఏం పేరంటే, అక్కడ రాశాం కదా, ఎవరైనా అష్షూర్ రాజు దగ్గరికి వెళ్ళి, తిగ్లత్-పిలెసెర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మీదకి పైనుంచి ఒక రాజు, ఆ పైనుంచి మరొక రాజు వస్తున్నారు, నాకు నువ్వు సహాయం చేస్తావని అడిగాడు. ఈయన ఆహాజు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఇగో ఈ పైనుంచి వీళ్ళు వచ్చేస్తున్నారు, మా మీదకి వచ్చేసారు ఆల్రెడీగాను, ఇగో సిరియా దేశం నుంచి వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు, నా మీద శత్రువులుగా ఉన్నారు, అప్పుడు నీకు డబ్బులు ఇస్తాను, నీకు కానుకలు ఇస్తానని బోల్డ్ అనే కానుకలు తీసుకొని ఇతని దగ్గరికి పంపించాడు. ఈ రాజు పేరు ఏం పేరంటే, ఇదిగో ఇక్కడ రాసుకున్నాం కదా, తిగ్లత్-పిలెసెర్ దగ్గరికి పంపించాడు. పంపిస్తే అప్పుడు ఈ తిగ్లత్-పిలెసెర్ అనే ఈయన వచ్చి ఇద్దరిని ఓడిస్తాడు. డబ్బులు తీసుకొని ఓడిస్తాడు. ఓడించి ఏం చేస్తాడంటే, ఈ రాజు వీళ్ళు బానిసలుగా చేసుకుంటాడు. వీళ్ళు ఎవరికి బానిసలుగా ఉండాలి? ఎవరికి ఉండాలండి? దేవుడికే ఉండాలి బానిసలుగా, ఎవరికి ఉండకూడదు. కానీ ఇతను విడిపించి ఏం చేస్తాడంటే, ఈ పెకహు తర్వాత ఈ సిరియా దేశపు రాజు అయిన రెజీన్ని
ఓడించి ఇగో అష్షూరు రాజు అయిన తిగ్లత్పిలేసర్ అనే ఆయన వీళ్ళని బానిసలుగా చేసేసుకుంటాడు. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఈ రాజుగారు ఇక్కడికి వచ్చి ఉంటారు. ఏ దేశం? ఇక్కడికి వచ్చి ఉంటారు. ఈ దేశం ఏ దేశము? సిరియా దేశం. ఈ సిరియాలోని దమస్కులో ఉంటే అప్పుడు ఈ రాజుగారిని, అంటే ఈ అష్షూరు రాజుగారిని చూడడానికి ఇతను వెళ్తాడు ఇక్కడికి. ఎవరు? దానిలో ఎవరు వెళ్తారు? ఆహాజ్ అని ఆయన విజేత అయ్యాడు కదా, గెలిచాడు కదా, మరి అతనికి ఏదో దండ వేయాలి కదా. అప్పుడు వెంటనే ఇతని దగ్గరికి వెళ్తాడు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండేటప్పుడు దమస్కులోని కొన్ని బలిపీఠాలు చూస్తాడు. అక్కడ. ఇప్పుడు మనం అక్కడక్కడికి వెళ్తుంటే కోవిళ్ళన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి కదండి. అలాంటి బలిపీఠం ఒకటి చూస్తాడు. ఆల్రెడీగా యెరూషలేములో ఎవరి బలిపీఠం ఉంది? ఎవరి బలిపీఠం ఉందండి? యెహోవా బలిపీఠం ఉంది అక్కడ. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత దమస్కులోని ఒక బలిపీఠాన్ని చూసి, దాని అందాన్ని చూసి, సేమ్ దాని యొక్క మోడల్ని ఒక కాగితం మీద రాసి ఇక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తాడు. అతను రాకముందు నాకు ఇలాంటి బలిపీఠం ఒకటి కట్టించని అక్కడున్న యాజకుడికి పంపిస్తాడు. యాజకుడికి పంపిస్తే ఏం చేస్తాడు తెలుసా అండి? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోగా ఈ రాజుగారు ఇక్కడి నుంచి, ఆహాజ్ ఇక్కడి నుంచి యోధా దేశం యెరూషలేముకి వచ్చేలోగా ఇక్కడున్న ప్రవక్త, ఇక్కడున్న యాజకుడు ఏం చేస్తాడంటే సేమ్ అలాంటిది తయారు చేసి పెడతాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? నెమ్మదిగా యెరూషలేము దేవాలయంలో దేవుడు అప్పుడు మోషేకు సూచించిన ఉంది కదండి, ఒక బలిపీఠ ఉంది కదా, ఒక మోడలు. ఇత్తడి బలిపీఠాన్ని తీసేసి అది పక్కన పెట్టి ఈ బలిపీఠాన్ని యెరూషలేము దేవాలయంలో పెడతాడండి ఆయన. అది పెట్టి అక్కడ ఆజ్ఞాపిస్తాడు యాజకులకి, ఇంకా ఎవరైనా యోధా జనాంగం ఎవరైనా ఏ బలి తెచ్చినా కూడా ఆ బలిపీఠం మీద మాత్రమే బలి ఇవ్వాలి తప్ప ఈ ఇత్తడి బలిపీఠం మీద ఇవ్వవసరం లేదని వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడండి. దేన్ని నమ్ముకున్నాడైతే ఆయన? ఏ బలిపీఠాన్ని నమ్ముకున్నాడు? ఎక్కడి నుంచి తెచ్చిన బలిపీఠాన్ని నమ్ముకున్నాడు? తన సొంత బలిపీఠాన్ని నమ్ముకున్నాడండి. దేవుడు బలిపీఠాన్ని విడిచిపెట్టేశాడు. తర్వాత ఏం చేశాడంటే, మీరు అందులో చదివితే ఇక్కడ దేవాలయం ఉంటే ఆ దేవాలయం యొక్క తలుపులు కూడా మూంచేశాడు. ఏ దేవాలయం యొక్క తలుపుల్ని? మరి ఎక్కడ పూజలు జరుగుతున్నాయి? అయితే బయట బలిపీఠాలు ఉన్నాయి, బయట ఇతర దేవతలు ఉన్నారు, వాళ్ళందరికీ పూజలు చేయటం మొదలుపెట్టాడు. ఈ విధంగా రక్షణ ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు? అంటే ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు? దేవతల దగ్గర దొరుకుతుంది, విగ్రహాల దగ్గర దొరుకుతుంది అనుకున్నాడు. ఆఖరికి యుద్ధానికి వెళ్ళి ఆహాజురాజు చనిపోతాడండి. ఎవరి దగ్గర రక్షణ లేదు? విగ్రహాల దగ్గర రక్షణ లేదు, దేవతల దగ్గర రక్షణ లేదు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఎవరిని మెప్పించడానికి చేశాడు? దేవతలను మెప్పించడానికి చేశాడు. ఇతర దేవతలను పూజించాడు, ఇతర దేవతలకు బలిపీఠాలు కట్టాడు. అవన్నీ చేసిన తర్వాత ఆఖరికి అతను యుద్ధంలోనే చనిపోతాడండి. ఆ విధంగా ఆహాజు రాజు ఓడిపోతున్నాడు. ఒకసారి మనం ఒక వచనం చదువుదాము. ఆహాజు చేసిన పని అతనికి ఎంత నష్టం చేసిందో 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయంలోని ఆహాజు ఎవరి సహాయం కోరాడో అక్కడ రాయబడి ఉంది చూడండి, 7-8 వచనాలు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రుల్లో కనబడిన వెండి బంగారమును తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి. ఎందుకు పంపించాడు కానుకగాను? కానుకలు ఎందుకు పంపిస్తున్నాడు? కానుకలు మనం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి, లేకపోతే అందరూ దేవుడు తీసుకొచ్చి ఇవ్వాలి. దావీదు ఎవరికి ఇచ్చాడు కానుకలు? ధైర్యంగా ఉన్నాడు, నన్ను దేవుడే కాపాడుతాడు. దావీదుకి దేవుడే కాపాడాడు, అందరి శత్రువుల నుంచి విడిపించాడు. ఇప్పుడు ఇతను కానుకలన్నీ విలువైనవన్నీ తీసుకెళ్ళి తిగ్లత్పిలేసరు దగ్గరికి ఇచ్చి ఆయన అడుగుతున్నాడు, అయ్యా నాకు నీ దగ్గర నుంచే సహాయం కావాలయ్యా, నువ్వే నన్ను కాపాడు, నువ్వే నాకు రక్షకుడు అని అడిగాడు. ఓకే, మంచి చేశాడా అతను? ఒకసారి చూడండి. మళ్ళా 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 28వ అధ్యాయంకి వెళ్దాము ఒకసారి. ఆ అష్షూరు రాజు ఏం చేశాడో ఉంది చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. లేకపోతే 28-20 చదివేయండి. 28-20.
అష్షూరు రాజైన అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు అతని అతని యొద్దకు వచ్చి అతని బాధపరచనే గాని. అతన్ని అంటే ఎవరిని అమ్మా? అతన్ని అంటే ఎవరినమ్మా? ఇప్పుడు ఏ రాజు గురించి చదువుతున్నాం మనము? ఆహాజు రాజును బాధపరిచినే గాని అతన్ని బలపరచలేదు. చెప్పారా? అంటే దేవుడి దగ్గర ఉంటే బలపరచబడతాం తప్ప ఎవరిని నమ్ముకున్నా మనం బలపరచబడం. ఆహాజు నమ్ముకున్న తిగ్లత్-పిలేసెరు ఆయన బాధపరిచాడే తప్ప ఆయన బలపరచలేదు. కాబట్టి అష్షూరుకి బానిస అయిపోయింది యోధా. ఆహాజు దేవుని బలిపీఠానికి బదులుగా ఎవరి బలిపీఠాన్ని తెచ్చుకున్నాడంటే తన సొంతంగా ఒక బలిపీఠాన్ని ఉంచాడు. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయంలోకి మరొకసారి వెళ్దాం. ఒకసారి చదివేసుకొని ముగించుకుందాం. ఒకసారి చూడండి ఈ చివరి మాటలు. 16వ అధ్యాయం 10వ వచనం. 2వ రాజుల గ్రంథం 16:10. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, అక్కడ ఉన్నాడు ఆయన. దమస్కు పట్టణానికి వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధానం అంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది బలిపీఠం? ఇప్పుడు కొత్త బలిపీఠం దమస్కు నుంచి వచ్చేసింది. యూరియాకు పంపించాడు. అప్పుడు ఊరియా కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు కాబట్టి యాజకుడైన యూరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునిపే సిద్ధపరిచేశాడు. ఎక్కడ సిద్ధపరిచాడు? యెరూషలేములో. అప్పుడు చదువుతున్నాం. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాన్ని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. 14వ వచనం. మరియు యెహోవా సన్నిధిని ఉన్న ఇత్తడి బలిపీఠమును మందిరం ముంగిట స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమును మధ్య నుండి తీయించేశాడు. తీయించేశాడండి బలిపీఠాన్ని? తీయించేసి ఏది పెట్టుకున్నాడు? అది పెట్టుకున్నాడు తీయించేసి. ఇప్పుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. చూడండి 15వ వచనం. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించింది ఏమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహన బలులను, సాయంత్రం అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహన బలి నైవేద్యములను, దేశపు జనులందరూ అర్పించు దహన బలి నైవేద్యములను, పానార్పణములను దహించి ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలెను. దేని మీద విశ్వాసం ఉంది ఆయనకి? దాని మీదే ఉంది విశ్వాసం. దేని మీద? తాను చేయించుకున్న బలిపీఠం మీద ఉంది తప్ప ఎవరి మీద లేదు. ఇప్పుడు ప్రపంచం అందరి కొరకు బలైంది ఎవరు? యేసుప్రభు వారు కదండి. ఇప్పుడు యేసుప్రభు వారి మీదే ఉంది అందరికీ నమ్మకం. వారు కూడా కొన్ని బలిపీఠాలు కట్టుకున్నారు, వాటి మీద వారికి నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు ఒక బలిపీఠం కట్టుకున్నారు. ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ఎవరికి నచ్చింది. ఒక వీధి వెళ్ళామనుకోండి, ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఆ ఊర్లోకి వెళ్ళగానే ఇదిగోండి మా ఊర్లోని మాకు ఒకరున్నారు, మేము ఏదైనా పూజ చేయాలంటే ఆమెకే అతనికే చేస్తామని చెప్పిన వాళ్ళు లేరా? ఉన్నారా? లేరండి. అంటే వాళ్ళ బలిపీఠం అది, అంతే. వాళ్ళ బలిపీఠం అది. కానీ ప్రపంచానికి బలిపీఠం ఎవరు? ఇప్పుడు ప్రస్తుత కాలం ముందు కేవలం యేసుప్రభు వారు మాత్రమే. ఆయన బలిపీఠం మీద మాత్రమే ప్రతి ఒక్కరు వెళ్ళి మన హృదయాలను అర్పించాలి. కానీ ఎంతమందికి ఎన్ని బలిపీఠాలు ఉన్నాయో. అలాగే ఆహాజు కూడా ఏం చేసుకున్నాడంటే, తాను యెహోవా బలిపీఠం మీద విశ్వాసం ఉంచకుండా తాను దమస్కు నుంచి తెచ్చుకున్న బలిపీఠం మీద విశ్వాసం ఉంచి దాని మీదే సమస్తమైన బలులు నైవేద్యాలు అర్పించాలని ఊరియా అనే యాజకుడికి ఆజ్ఞాపించేశాడు. అంతే. విశ్వాసం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ బలిపీఠం నుంచి ఏ బలిపీఠానికి వెళ్ళిపోయింది? ఏ దేవాలయం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఆయన దుర్మార్గుడు కాదా? ఆయన దుర్మార్గుడు కాదా? దుర్మార్గుల్లో ఆయన ఒకడు, మహా దుర్మార్గుల్లో ఒకడైన.
యోధా రాజులు, ఇశ్రాయేల్ రాజులు ఎంతోమంది దుర్మార్గులు ఉన్నారు. అందులో ఒక ఆయన ఇతను. కాబట్టి ఆహాజు చేసిన పని బలిపీఠం తేవటం. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అలా ఆజ్ఞాపించి వదిలేయలేదు. 28వ అధ్యాయంలోకి వెళ్దాం. ఏది? 2వ దినవృత్తాంతాలు. మనం ముందుకు వెళ్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 23 ఎట్లనగా చదవండి. సిరియా రాజుల దేవతలు 23 చూడండి, నేను చదువుతాను. ఎలాగంటే సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక. సిరియా రాజు అంటే అక్కడ రాశాను కదా, సిరియా దేశం. ఆ రాజు పేరు ఏం పేరు? రెజీను. అతని నమ్మకం చూడండి. సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి. ఎవరికి? సిరియా రాజు ఎక్కడికైనా వెళ్తే గెలుస్తున్నాడు. ఆ గెలవడానికి కారణం ఎవరు? యెహోవాయా? ఆలున్న దేవత? ఎవరైనా గెలవాలన్నా ఓడిపోవాలన్నా ఎవరి చేతిలో ఉందండి? ఉంది. ఆయనే, అంతటికీ ఆయనే మూలం. ఇప్పుడు ఇతనేమనుకున్నాడంటే, సిరియా రాజు యుద్ధాలు చేస్తున్నప్పుడు అతను గెలిచేస్తున్నాడు కదా, అసలు ఇంతకీ సిరియా రాజు ఎవరిని పూజ చేస్తాడు? ఆ పూజ చేసిన వారిని మనము పూజ చేద్దాం అనుకున్నాడు ఆయన. ఈరోజు మనం కూడా అనుకుంటాం కదా, ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు, ఏమండి మీరు ఏ పద్ధతులు పాటించారండి, ఇలాగ మీరు ఇంత బాగా అభివృద్ధి చెందారంటే, పలానా దగ్గరికి వెళ్ళానంటే ఆయన ఇచ్చిన మంత్రం చదువుకున్నాను, నేను ఇంత డెవలప్ అయ్యాను అంటున్నారు చాలామంది. నమ్మకాలు, ఎన్నో నమ్మకాలు భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు ఈయన కూడా దమస్కు వెళ్ళాడు. ఎవరిని చూడడానికి? అక్కడ ఒక రాజుగారు ఉన్నారు కదండి, తిగ్లత్-పిలేసెరు అనే రాజు ఉన్నాడు కదా అక్కడ. ఎవరు? అష్షూరు రాజు. అతను చూడడానికి వెళ్ళాడు. అతనికి అప్పుడు అనిపించింది. చూడండి, ఇలా అంటున్నాడు. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదును అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? ఎవరు అనుకున్నారమ్మా అలా చేద్దామని? మనం కూడా ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయని, వాళ్ళ పిల్లలకు బాగా పెళ్ళిళ్ళు అవుతున్నాయని, వాళ్ళకి ఏదైనా బాగా జరుగుతుందని తీసుకొచ్చి వాళ్ళు ఏదో ఒక కొమ్మో ఒక మొక్కో ఏదో ఇచ్చి రోజు ఇది చేయండి అంటే మనం చేస్తే అప్పుడు మనం కూడా ఆహాజు రాజు లాంటి వారమే. ఏ దేవత మీదకి మన మనస్సు, దేని మీదకి మన మనస్సు వెళ్ళకూడదు. ఇతని కాన్సెప్ట్ ఏంటంటే, సిరియా రాజు, దమస్కు రాజు ఆయన బాగా గెలుస్తున్నాడు కాబట్టి అతనికి ఎవరో మంచి దేవతలు సహాయం చేస్తున్నాయి, ఆ దేవతల యొక్క బలిపీఠాలను మన పట్టణం కూడా తెచ్చుకుందామని ఆ పట్టణానికి తెచ్చుకున్నాడు. అందుకు కారణం అది. తెచ్చుకొని పెట్టుకొని ఊరియా అనే యాజకుడికి ఏమని ఆజ్ఞాపించాడు? ఇక్కడ ఏ దహన బలైనా, ఏ బలైనా జరిగినా, ఏ నైవేద్యమైనా పెడితే ప్రజలు ఏది తీసుకొచ్చినా ఏ బలిపీఠం మీద పెట్టాలి? బలిపీఠం అంటే అతను దేవత పేరు ఉంటుంది దానికి. ప్రతి బలిపీఠానికి ఒక దేవత పేరు ఉంటుంది. దాని మీద అర్పించండి, అవి మనకు కూడా సహాయం చేస్తాయి. తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయను. ఏమైందండి? ఇప్పుడు మరి నష్టం ఎందుకు వచ్చింది? అలాంటిదే పెట్టుకున్నాడు కదా, నష్టం ఎందుకు వచ్చింది అంటే లాభం రావాలన్నా నష్టం రావాలని ఎవరి చేతిలో ఉంది? యెహోవా దేవుని చేతిలోనే ఉంది. లాభమైనా నష్టమైనా చేసేది ఎవరు? దేవుడే తప్ప ఇంకొక దేవత లేదు. మరి అలాంటిదే ఏమండి, మీరు ఏది కొనుక్కున్నారు? ఆ కారు బాగున్నట్టుంది, లేకపోతే ఏదో అది మెకానిజం బట్టి పనిచేస్తుంది. లేదండి, అది కొన్నప్పటి నుంచి ఒక యాక్సిడెంట్ జరగలేదండి, మంచి కారు అంటే తప్పండి అది. అలాంటి కార్లు ఎన్ని తయారు చేస్తారు కంపెనీ వాళ్ళు? ప్రమాదం జరగడానికి దేవుడే కారణం, ప్రమాదం నుంచి తప్పించబడడానికి దేవుడే కారణం, అంతే. ఇప్పుడు సిరియా దేశం నుంచి తెచ్చుకున్న ఆ బలిపీఠాలు ఇశ్రాయేల్ ఈ ప్రజలకు మేలు చేసాయా కీడు చేసాయంటే నష్టమే చేసే తప్ప మేలేమీ చేయలేదు అని చెప్తున్నాడు. ఆ విధంగా ఆయన చేసిన పనులు అవన్నీ కూడాను. కిందకి వెళ్తే 25వ వచనం, 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠాలు కట్టించాడు. ఇప్పుడు ఎక్కడ జరగట్లేదు ఆరాధన? ఎక్కడ మానేశారండి? ప్రజలు ఎక్కడికి రావడం మానేశారు? దేవాలయం దగ్గర ఆరాధన జరగటం లేదు. ఇప్పుడు బలిపీఠాల దగ్గర ఆరాధన జరుగుతుంది. ఇలాగ చేసింది ఎవరు? ఆహాజు చేశాడు. ఇంత నష్టం చేశాడండి.
యెహోవా మందిరపు తలుపులు వేసాడంటే, ఇప్పుడు మనం చర్చి తలుపులు వేసాం అనుకోండి, ఈ చర్చి తలుపులు వేసాం, ఇక్కడ కూడుకునే స్థలం ఇది. మరి ఎక్కడికి వెళ్తాం మనం ఈరోజు ఆదివారం నాడు? దేవాలయం తలుపులు వేసేసాడు. ఇగో ఆ యెహోవా దేవుడి దగ్గరికి వెళ్తే ఏమీ లాభం లేదు, యెహోవా దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, నేను తెచ్చిన బలిపీఠాలు ఉన్నాయి కదా, బోల్డ్ అని దేవతలు పెట్టాను కదా, ఏదో ఒక దేవత దగ్గరికి వెళ్ళి మీరు పూజలు చేసుకోండి, మీకు కలిగిన మేళ్ళన్నీ పొందుకోండి అనేసి ఆహాజు నేర్పించాడు. అందుకు ఆయన దుర్మార్గుడు. ఏ ఒక్కరికి కూడా అలాంటి విశ్వాసాన్ని మనం నేర్పించకుండా మనం ఉండాలి. ఆహాజు అలా చేశాడు. ఇప్పుడు ఆయన ఇంకొక మాట చదవండి, 25-26 చదవండి ఒకసారి. యోధా దేశంలోని పట్టణములన్నింటిలోనూ అతడు అన్య దేవతకు ధూపం వేయుటకై బలిపీఠములు కట్టించి అన్ని చోట్ల బలిపీఠాలు కట్టించేశాడు. తన పితరుల దేవుడైన యెహోవా కోపం పుట్టించెను. అంతే. ఎవరి కోపం వచ్చిందండి? యెహోవా దేవుడు. అంతే. ఆఖరికి చివరికండి అశ్షూరులతో పెట్టుకున్నాడు కదండి, అశ్షూరియులతో సంబంధాన్ని పెట్టుకొని అందరూ కూడా విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. అందరిలో విశ్వాసం పోయింది, అందరూ విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు, అందరూ పాపంలోకి దిగిపోయారు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, రాజు గమనించవలసింది ఏంటంటే, మా పాపాన్ని బట్టి మా దేశాన్ని, నన్ను, ప్రజలను బాగు చేయటానికే దేవుడు శత్రువులు పంపించాడు అని అనుకొని రాజుగారు ఏం చేయాలి? ఒక గోనిపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి, తండ్రి క్షమించు నాయన, మా తప్పిదములు చాలా ఎక్కువ ఉన్నాయి, నా తప్పిదం ఎక్కువ ఉంది, నేను మనసు మార్చుకుంటున్నాను ఆయన, నా దేశాన్ని, నా ప్రజలను కాపాడని ప్రభు దగ్గర కానీ మోకరీలు ప్రార్థన చేస్తే కాపాడతాడు. కానీ ఆయన అలా బ్రతిమాలుకోవడం లేదు. అందుచేతనే నష్టపోయాడు. మనకైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మనం సహాయం ఎవరిని కోరాలి అంటే దేవుణ్ణే కోరాలి. ఎవరిని కోరకూడదు, ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళకూడదు. అది చాలా పాపం. ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళామా చాలా పాపం. దేని సహాయం, ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇది మీకు మేలు చేసింది కాబట్టి నాకు మేలు చేస్తుందని మనం అనుకోకూడదు. అసలు దానివల్ల ఎవరు మేలు పొందుకోవటం లేదు. మారు మనసు పొంది ఒకసారి పేతురు, యోహాను ఒక ప్రాంతానికి వెళ్ళారు. అది సమరయ ప్రాంతం. ఆ ప్రాంతంలో గారడీ సీమోను ఉన్నాడు. ఆ గారడీ సీమోను అడిగాడు, ఓ పేతురు, యోహాను, మీరు ఎలాగైతే పరిశుద్ధాత్మ వరం ఇచ్చేస్తున్నారో ఆ వరం నేను ఇచ్చినట్లుగా నాకు ఈ డబ్బులు తీసుకొని ఆ వరం ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఏమన్నారు పేతురు, యోహానులు ఇద్దరును? ఒకసారి చదవండి, అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం చదువుకొని మనం ముగించుకుందాము. 8వ అధ్యాయం. చెడుతనం మంచిది కాదు అని చెప్పారు. 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము అని అన్నారండి. కావున ఈరోజు ప్రపంచానికి రక్షణ ఎవరిలో ఉందండి? ఓకే, ఇక్కడ ఆహాజు రక్షణ ఒకరి దగ్గర వెతికాడు, అశ్షూరు రాజు దగ్గర వెతికాడు, దొరకలేదు. ఎవరికి కూడా ఎక్కడ దొరుకుతుందో అక్కడే వెతకాలి రక్షణ. లేని చోట వెతకూడదు. దేవుని వైపు చూడడానికి బదులుగా ఆహాజు రాజు అశ్షూరు వైపు చూశాడు, ఇబ్బందుల్లో పడిపోయాడు. అలాగే మనకి దేవుడు సహాయం, మన కష్టాలు వస్తాయి ఆహాజు రాజులాగా. అలా వచ్చినప్పుడు మనం సహాయం పొందుకోవాలంటే 2 పనులు చేయాలి. ఏంటేంటి? ఒకటోది ఏం చేయాలండి? ప్రార్థించటం, రెండోది వాక్యం చదువుకోవటం. ఈ 2 చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయాన్ని పంపిస్తాడు. ఎప్పుడు కష్టం వచ్చినా మనం చేయవలసిన, ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే వాక్యాన్ని చదువుకోవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి. చదువు లేని వారైతే బాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా సహాయం పంపిస్తాడు. అదండి. తర్వాత ఈరోజు ప్రపంచంలోని చాలామందిలో
నిరాశ ఉంది, నిస్పృహ ఉంది, చాలామంది బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఎక్కడ తృప్తి దొరుకుతుంది, ఎక్కడ రక్షణ దొరుకుతుందని తిరుగుతున్నారు. రక్షణ కేవలం ఎవరి దగ్గర దొరుకుతుందంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. కావున అందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సువార్త విని అంగీకరించి మారు మనసు పొందుకొని వారు సంఘంలో చేర్చబడి మరణం వరకు నమ్మకంగా జీవిస్తే ఖచ్చితంగా వారికి నిత్య రక్షణ కూడా కలుగుతుంది. చివరిలో పరలోకంలోకి వెళ్ళిపోతారు. కావున ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఉందాం, అక్కడే మనం కొనసాగుదాం, అక్కడే మనం బ్రతుకుదాం. ఒకవేళ మనం ఏమైనా మన విశ్వాసాన్ని దేవుడి దగ్గర నుంచి తీసేసి ఇంకెక్కడైనా పెట్టుకుంటే ఆహాజులాగా నష్టపోతాం. ఆహాజులాగా ఎవ్వరము నష్టపోకుండా ఉండాలని మనలందరికీ మన రక్షణ కొరకు మనం ఎక్కడ చూస్తున్నాం, మన సహాయం కొరకు మనం ఎక్కడ చూస్తున్నాం, ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నాం. ఆ సహాయం దేవుడి దగ్గర దొరుకుతుంది, ప్రభువు దగ్గర దొరుకుతుంది. ఆయన దగ్గరికే వెళ్ళిపోవాలి. ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎంతోమంది వైద్యుల దగ్గర తిరిగి ఒక మాట విన్నది, నాకు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు ముడితే చాలు నా జీవితం మారిపోతుంది అనుకొని జస్ట్ ఇలా చెంగును ముట్టగానే ఆమె జీవితం మారిపోయింది. ఈరోజు ఆత్మ సంబంధమైన సహాయమైన భౌతిక సంబంధమైన సహాయమైన దొరికే చోటు ఏదంటే దేవుడే. అందుకే ఎక్కువ విశ్వాసాన్ని పెంచుకోవాలి దేవుని మీద. మన జ్ఞానం మీద కాకుండా, మన తెలివి మీద, మన బుద్ధి మీద, మనకున్న గొప్పతనాల మీద కాకుండా, నాయనా నిన్నే నమ్ముకుంటాను. అషూరు నమ్ముకున్న ఆహాజ్ ఏమయ్యాడు? బలిపీఠాన్ని నమ్ముకున్న ఆహాజ్ ఏమయ్యాడు? ఏమైనా అతనికి లాభం చేకూరిందా? కావున మనందరం కూడా దేవుణ్ణి నమ్ముకొని దేవుని యందు బాగా విశ్వాసం ఉంచి, నాయనా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను నాయనా, నీ దగ్గరే నాకు సహాయం దొరుకుతుందని ప్రార్థన చేసుకుందాము, వాక్యం చదువుకుందాము. ఒకవేళ రక్షణ పొందలేని వారు ఇంకా ఇక్కడ ఎవరైనా ఉంటే సువార్త విని ఆ రక్షణ పొందుకొని ఇంకా తృప్తిగా జీవించండి, ఆశతో జీవించండి, నిరీక్షణతో జీవించండి. అలా జీవించాలని కోరుతూ ఓపిక ఇంతవరకు విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్న అందరికీ వందనాలు.